గుడ్ ఈవినింగ్ ఆల్. నేను వినోదిని హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను. ఆల్ ఈవైటోరియం ఫ్యామిలీ మెంబర్స్ కి అలాగే కొత్త వారు ఎవరైనా ఉంటే వారందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం. సో ఈ రోజు మనం ఇక్కడ ఎందుకు సమావేశం అయ్యాము అంటే ఆరోగ్యం గురించి ఒక అవగాహన కార్యక్రమం మనము చేస్తున్నాం. సో ఆరోగ్యమే ఎందుకు అంటే ఈ రోజు మనకి ఎన్నో హెల్త్ ఛాలెంజెస్ అనేది వస్తున్నాయి. సో వాటి గురించి చెప్పే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ నా ఇంట్రడక్షన్ కూడా ఇస్తాను. సో నేను వినోదిని హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను. సో ముందుగా ఈ అద్భుతమైన ప్లాట్ఫామ్ లో ప్లాన్ ప్రెజెంటేషన్ ఇవ్వడానికి అవకాశం కల్పించిన మిస్టర్ వెంకట్రాజు గారు, ద గ్రేట్ అప్లైనర్ అండ్ లీడర్, వారికి అలాగే నా అప్లైనర్స్ మిస్టర్ రవి గారికి, ఈ బిజినెస్ ని పరిచయం చేసిన కిష్టారెడ్డి గారికి, లక్ష్మయ్య గారికి, అదే విధంగా నా ఇమీడియట్ అప్లైనర్ మై హస్బెండ్ మిస్టర్ సంతోష్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తున్నాను. సో ఈ రోజు హెల్త్ ఇష్యూస్ ఎందుకు వచ్చాయి, మీరు కరోనా తర్వాత ఒకసారి అనలైజ్ చేయండి, కరోనా కంటే ముందు ఒకసారి అనలైజ్ చేస్తే రోగాలైతే ఎప్పటి నుంచో ఉన్నాయి, వ్యాధులు అనేది ఎప్పటి నుంచో ఉన్నాయి. కానీ ఇప్పుడు మనకు హెల్త్ అనేది ఛాలెంజ్. అంటే ఇమీడియట్ గా హార్ట్ అటాక్స్ రావడం, ఇమీడియట్ గా బ్రెయిన్ స్ట్రోక్స్ అవ్వడం. మొన్న న్యూస్ లో కూడా చూసాం, క్యాన్సర్ పేషెంట్స్ హైదరాబాద్ లో ఓటీపీలో చాలా చాలా ఎక్కువగా, అంటే 600 to 700 పేషెంట్స్ పర్ డే క్యాన్సర్ పేషెంట్స్ వస్తున్నారు. అంటే ఈ రోజు ఎలాంటి దాంట్లో మనం ఉన్నాము అనేది మనకు అర్థమవుతుంది. సో అలాంటిది ఈ రోజు మనము దీని నుంచి బయటపడడానికి మనం ఏం చేయాలి? సో అలాంటిది ఒక ఇన్ఫర్మేషన్ నేను ఈ రోజు మీతో షేర్ చేయబోతున్నాను. సో ఐ విల్ షేర్ ద స్క్రీన్. సో మనం ఏదైనా హెల్త్ ఇష్యూస్ వచ్చినప్పుడు ఇమీడియట్లీ గా డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోతాం. సో ఆ డాక్టర్ అప్పటిదాకా మెడిసిన్ ఇచ్చేస్తారు, 2-3 డేస్ లో అది తగ్గిపోతుంది. సో నెక్స్ట్ మళ్ళీ మనకు అదే రిపీటెడ్లీ వ్యాధులు అనేది వస్తూనే ఉన్నాయి. మరి బీపీ, షుగర్ ఇలాంటివి కూడా ఎప్పటి నుంచో ఉన్నాయి. మరి మెడిసిన్ అయితే మనం వాడుతూ ఉన్నాం, కానీ 20 years నుంచి ఉన్నది కూడా తగ్గకపోవడానికి కారణం ఏంటి? అలాగే మనము ఆరోగ్యంగా ఉంటే కూడా ముందు ముందు మన ఆరోగ్యానికి ఎలాంటి హాని జరగకుండా ఉండడానికి మనం ఎలాంటి ప్రికాషన్ అనేది తీసుకోవాలి? ఆల్రెడీ హెల్త్ ఇష్యూస్ తో బాధపడుతున్న వారికి తొందరగా క్యూర్ అవ్వడానికి కూడా ఎలాంటి అవకాశం ఉంటుంది అనేది ఈ రోజు మనము తెలుసుకుందాం. ఓకే, సో ప్రతి పర్సన్ ఈ రోజు మనం అడిగితే హెల్త్ కావాలా లేకపోతే మీకు వెల్త్ కావాలా అంటే కంపల్సరీ హెల్త్ కావాలి, దాంతో పాటు వెల్త్ కూడా కావాలి. సో అలాంటి ఒక మంచి ఇన్ఫర్మేషన్ ఈ రోజు నేను మీతో షేర్ చేస్తున్నాను. సో ఇక్కడ ప్రెసెంట్ డేస్ లో ఫుడ్ కావచ్చు, లైఫ్ స్టైల్ కావచ్చు, లేదా పొల్యూషన్ కావచ్చు, మన అలవాట్లు కావచ్చు, మన ఆరోగ్యం అనేది దెబ్బ తీస్తూ ఉంది. మరి యోగా చేయాలంటారు, అదర్వైజ్ మీరు ప్రాణాయామం చేస్తే హెల్త్ బాగుంటుంది, మెడిటేషన్ చేస్తే కూడా కొంచెం బాగుంటదని చెప్తూ ఉంటాం. కానీ ఎంతవరకు మనం 100% చేస్తాం అనేది అందరికీ తెలుసు. సో ఇక్కడ మనము ఈ ఆరోగ్య అవగాహన కార్యక్రమం ద్వారా మన కంపెనీ, గ్రేట్ కంపెనీ ఈబైటోరియం నెట్వర్క్ ప్రైవేట్ లిమిటెడ్ స్థాపించబడ్డదే ప్రతి ఒక్కరికి ఆరోగ్యాన్ని ఇవ్వాలి, ప్రతి ఒక్క ఇంట్లో ఈ మనకు ఈ హెల్త్ ఇన్ఫర్మేషన్ ఇచ్చేసి మెడిసిన్ ఫ్రీ లైఫ్ గా ఈ ఇండియాని తీర్చిదిద్దాలి అనే ఒక ముఖ్యమైన ఉద్దేశంతో స్థాపించబడ్డ సంస్థ. సో ఈ రోజు మీరు కంపల్సరీ కుటుంబ ఆరోగ్యాన్ని కూడా మార్చుకోవచ్చు. కానీ దానికంటే ముందు మీరు ఒక మంచి ప్లేస్ లో, నెట్వర్క్ ఉన్న ప్లేస్ లో కూర్చోండి, కేర్ఫుల్ గా వినండి, టోటల్ ఫ్యామిలీతో పాటు వినండి. ఎందుకంటే ముఖ్యమైన సమాచారం అనేది ప్రతి ఒక్కరికి చాలా చాలా ఇంపార్టెంట్. అందరూ కలిసి వింటే మీరు డిస్కషన్ చేసి ఒక కన్ఫ్యూషన్ కి వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా నెట్వర్క్ ఉన్న ప్లేస్ లో కూర్చోండి. ఎవరు కూడా దయచేసి అన్మ్యూట్ చేసుకోకుండా నాకు సహకరిస్తారని ఆశిస్తున్నాను. ఓకే, సో అందరికీ ఆరోగ్యం, సో ప్రతి ఒక్కరికి ఆరోగ్యం అయితే కావాలి. మనం ఏ వర్క్ చేయాలన్నా ముందు మన ఆరోగ్యం బాగా ఉండాలి. మీకు కొంచెం జ్వరం వచ్చినా సరే 100°C ఉంటే కూడా మీరు ఆఫీస్ కి వెళ్ళలేరు. అట్లీస్ట్ ఇంట్లో కూడా ఏదైనా లేడీస్ అయితే వర్క్ కూడా చేయలేరు. అంతే, ఓన్లీ 100 ఉంటది, అయినా కూడా వీక్నెస్ వచ్చేస్తుంది.
కాళ్ళ నొప్పులు ఉన్నాయనుకోండి ఎక్కడికి వెళ్ళలేము. కొద్దిగా తల తిరుగుతుంది అంటే ఎక్కడికి వెళ్ళలేము. మరి ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు పెద్దలు. అంటే ఆరోగ్యం మించిన ఆస్తి ఇంకొకటి లేదు. ఆరోగ్యం ఉంటే మనం ఏదైనా పనులు సాధించొచ్చు. లైఫ్‌లో మీ గోల్స్‌ని రీచ్ అవ్వచ్చు. మీ డ్రీమ్స్‌ని అచీవ్ చేసే అవకాశం ఉంటుంది. ఎనీథింగ్ ఈజ్ పాసిబుల్. ఏదైనా పాసిబుల్. ఎప్పుడు? ఆరోగ్యం బాగా ఉన్నప్పుడు మాత్రమే. ఒక్కసారి ఇంట్లో ఒక్క పర్సన్ అయినా సరే ఆరోగ్యం బాగాలేక మంచాన పడ్డారనుకోండి. సో, అప్పుడు ఆ ఇల్లంతా కూడా చాలా చాలా డల్‌గా మారిపోతారు. ఎవరు కూడా వర్క్ సరిగ్గా చేయలేరు. కాన్సంట్రేషన్ అంతా మన ఫ్యామిలీ మెంబర్ మీదనే ఉంటుంది. కాబట్టి అలా కాకుండగా మెడిసిన్ ఫ్రీ లైఫ్ ఇస్తూ అందరికీ ఆరోగ్యం ఇవ్వాలి అనేది అందరికి కూడా ఇంపార్టెంట్. సో, ఇక్కడ మనము ప్రతి కుటుంబంలో ఎవరో ఒకరు ఒక ఆరోగ్య సమస్యతోటైతే బాధపడుతున్నారు. అదందరికీ తెలుసు. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మనం తీసుకుంటే హై బీపీ చాలా మందికుంది ఈ రోజులలో. అలాగే కిడ్నీ ప్రాబ్లమ్స్ అనేది స్టార్ట్ అయ్యాయి. డయాలిసిస్ సెంటర్స్ అనేది ఈ రోజులలో చాలా వరకు వచ్చాయి. ఇంతకు ముందు ఒక 10 ఇయర్స్ బ్యాక్ అదర్‌వైజ్ ఒక 15 ఇయర్స్ బ్యాక్ మీరు చూస్తే డయాలిసిస్ సెంటర్స్ ఏదో పెద్ద ప్రైవేట్ హాస్పిటల్స్‌లో ఎక్కడో ఒక దగ్గర అవైలబుల్ ఉండేది. కానీ ఇప్పుడు డయాలిసిస్ సెంటర్స్ ప్రతి ఒక్క దగ్గర ఉన్నాయన్నమాట. అంటే కిడ్నీ డిసీజెస్ అనేది మెల్లమెల్లగా చాలా మందికి డ్యామేజ్ అవుతూ వస్తున్నాయి. మరి ఒకసారి కిడ్నీ ప్రాబ్లమ్ వచ్చింది అంటే దానికి ఎవరో డోనర్ అయితే ఉండాలి. రిప్లేస్‌మెంట్ చేయాలనుకుంటే 1 కిడ్నీ మీద కూడా వర్క్ చేయొచ్చు. కానీ అది బాడీ మీద ప్రెషర్ అవుతుందన్నమాట. సో, అలాంటి ప్రాబ్లమ్స్ కూడా ఈరోజు మనం ఫేస్ చేస్తున్నాం. దాంతో పాటు మైగ్రేన్ పెయిన్ అంటే స్ట్రెస్ లెవెల్స్ పెరగడం, వర్క్ టెన్షన్స్ ఎక్కువగా అవ్వడం, అలాగే ఫ్యామిలీలో కొన్ని ప్రాబ్లమ్స్ ఉండడం. సో మెనీ రీజన్స్ వాతావరణంలో చేంజెస్. సో, మైగ్రేన్ పెయిన్ కూడా చాలా మందికొస్తుంది. ఇంకా చూస్తే డయాబెటిక్ పేషెంట్స్ కూడా ఈరోజు చాలా మంది ఉన్నారు. మీరు చూస్తే మన ఇండియా ఈరోజు నంబర్ 1 పొజిషన్ ఉంది డయాబెటిక్‌లో. ఓకే. సో, అలా ఉన్నప్పుడు మనం ఎంత కేర్ తీసుకోవాలి. ఇంకా వాళ్ళకు హార్ట్ ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి. క్రిటనైన్ కూడా తగ్గిపోతుంది. సో, అలా ఉన్నప్పుడు సో మెనీ కేసెస్ సీరియస్‌గా వెళ్ళే అవకాశం ఉంటుంది. సో, డయాబెటిక్ అనేది కూడా కేర్ తీసుకోవాలి. అలాగే ఎసిడిటీ ప్రాబ్లమ్స్ ఇది కూడా కామన్ థింగ్. చిన్న పిల్లల నుంచి అందరికీ ఎసిడిటీ అని అంటుంటారు ఈ మధ్యలో. అలాగే జాయింట్ పెయిన్స్, బాడీ ఏక్స్ అనేది కూడా మన బాడీలో ఈ రోజులలో చూస్తున్నాం. దాంతో పాటు మన హార్ట్ బర్న్ కూడా అవుతుంది. చాలా మంది హార్ట్ బర్న్ కూడా అవుతుంది ఈ రోజులలో. ఇంకా చూస్తే మనకి పారాలిసిస్ సడెన్‌గా బ్రెయిన్ స్ట్రోక్ రావడం, దాంతో పాటు పారాలిసిస్ అటాక్ అవ్వడం జరుగుతుంది. థైరాయిడ్ ప్రాబ్లమ్ అయితే చాలా మందిలో మనం చూస్తున్నాం. లేడీస్‌లో అయితే ఈ ప్రాబ్లమ్ కామన్‌గా అవుతుందన్నమాట. ఇంకా చూస్తే గనక మనకి ఒకరికి ఎవరైనా సరే ఇల్‌నెస్ వచ్చింది. సడెన్‌గా వాళ్ళు పడిపోయారు, చేశారు అంటే ఎమర్జెన్సీలో తీసుకెళ్తాం. డైరెక్ట్ వాళ్ళు ఐసీయూలోనే షిఫ్ట్ అయిపోయే పరిస్థితి ఈరోజు మనం చూస్తున్నాం. ఇంకా చూస్తే మనకు రక్తనాళాల్లో కొలెస్ట్రాల్ ఎక్కువైపోయి రక్త సరఫరా అనేది అంతరాయమయ్యి గుండెకు రక్త సరఫరా కరెక్ట్‌గా లేనందువల్ల హార్ట్ అటాక్స్ అనేది వస్తున్నాయి. అంటే ప్రెషర్ వస్తుంది గుండె మీద. అందుకని హార్ట్ అటాక్స్ అనేది చాలా వరకు చూస్తున్నాం. వెరికోజ్ వెయిన్స్ కూడా మీరు చూడొచ్చు. ఎన్నో ప్రాబ్లమ్స్ వెరికోజ్ వెయిన్స్ కూడా ఈరోజు ఆపరేషన్ వరకు వెళ్తున్నారు. ఆపరేషన్ ఒకవేళ చేయించాలనుకుంటే ఇట్స్ కాస్ట్ మేబీ 1-1.5 లాక్ ఈరోజు చార్జ్ చేస్తున్నారు. వెరికోజ్ వెయిన్స్ పట్టించుకోకపోతే అది ఆపరేషన్ వరకు వెళ్తుంది. మరి ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు మరి ఏం చేస్తున్నాం మనము అంటే ఈ హెల్త్ ప్రాబ్లమ్స్ కి తగ్గట్టుగా మనం మెడిసిన్స్ అనేది వాడుతున్నాం. మన ఇంట్లో నౌ ఏ డేస్ చూస్తుంటే ఒక చిన్న మెడిసిన్ కిట్ అనేది కూడా మెయింటైన్ చేస్తూ ఉంటాము. సో, మెడిసిన్స్ ఫుడ్‌తో పాటు డైలీ వేసుకుంటూనే ఉంటారు. చాలా మంది చూస్తే మనకు ఒక 10-12 టాబ్లెట్స్ అయితే డైలీ వేసుకునే వాళ్ళు కూడా మనకు క కనిపిస్తూ ఉంటారు. డైలీ 2 టాబ్లెట్స్ కానీ, డైలీ 6 టాబ్లెట్స్ కానీ ఇలా కూడా వేసుకుంటూ ఉంటారు. మరి హెడేక్ కానీ, స్టమక్ పెయిన్ కానీ, వామిటింగ్, అసిడిటీ, బీపీ ఏదొచ్చినా సరే కంపల్సరీ వాళ్ళు ఒక టాబ్లెట్ అనేది వేసుకుంటుంటారు. అంటే ఒక మెడికల్ షాప్‌లో వెళ్లి వెంటనే తీసుకొనొచ్చేసి అప్పటి వరకు ఆ నొప్పి గూడా భరించలేని స్థితిలో ఉన్నాం చాలా మందిమి. సో, ఇమ్మీడియేట్‌గా క్యూర్ అవ్వాలి. పేషెన్సీ గూడా లేదు చాలా మందికి. ఇమ్మీడియేట్‌గా క్యూర్ అయిపోవాలి. అలాగే
అది మన ఈ మెడిసిన్స్ ఏం చేస్తాయంటే టాబ్లెట్స్ వేసుకుంటే ఏదైనా హెల్త్ ప్రాబ్లం అనేది ఇన్స్టెంట్ గా రిలీఫ్ అనేది ఇస్తుంది. అంటే క్యూర్ అనేది అవ్వదు. ఈ మెడిసిన్స్ ఓన్లీ కంట్రోల్ చేస్తాయి అన్నమాట. క్యూర్ చేయవు. ఏదైనా ఒక వ్యాధి మీకు వచ్చినప్పుడు అది క్యూర్ అవ్వాలి. అంటే రూట్ నుంచి దాని గురించి తెలుసుకొని అది క్యూర్ అవుతేనే ఇంకా మళ్ళీ రాకుండా ఉంటుంది. కానీ ఈ మెడిసిన్స్ ఏం చేస్తాయంటే ఓన్లీ కంట్రోల్ మాత్రమే చేస్తాయి. ఇంకా మనకి వేరు వేరు డిసీజెస్ అనేది చూస్తే వస్తూనే ఉన్నాయి. సో మనకి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి ఇవి ఎక్కువగా వాడడం వల్ల. పెయిన్ కిల్లర్స్ ఎక్కువగా వాడారనుకోండి కిడ్నీ ప్రాబ్లమ్స్ అనేది స్టార్ట్ అవుతాయి. మరి ఏదైనా వ్యాధికి ప్రధాన మూల కారణం ఏంటి? రూట్ కాజ్ ఆఫ్ ఎనీ డిసీజ్. అంటే ఇక్కడ ఎన్ని మెడిసిన్స్ వేసుకున్నా కూడా ఎందుకు డిసీజ్ తగ్గడం లేదు? దీనికి మూల కారణం ఏంటి? మరి మనకు డిసీజెస్ ఎందుకు వస్తాయి? అది మనం చూద్దాం. 90% ఆఫ్ డిసీజెస్ మన శరీరంలో ముఖ్యంగా 2 కారణాలు ఉన్నాయి. ఒకటి ల్యాక్ ఆఫ్ బ్లడ్ సర్క్యులేషన్, రెండవది లో లెవెల్ ఆఫ్ ఆక్సిజన్ ఇన్ ద బాడీ. ల్యాక్ ఆఫ్ బ్లడ్ సర్క్యులేషన్ అంటే బ్లడ్ సర్క్యులేషన్ రక్త ప్రసరణ తగ్గిపోవడం, ఇంకా ఆక్సిజన్ లెవెల్స్ అనేది బాడీలో తగ్గిపోవడం అన్నమాట. సో మన శరీరంలో చూసుకుంటే 78 ఆర్గాన్స్ ఉన్నాయి. ఎప్పుడైతే ఆర్గాన్స్ కి సఫిషియంట్ ఆక్సిజన్ అందదో అప్పుడు ఎక్స్టర్నల్ బ్యాక్టీరియా వైరస్ ద్వారా లేదా గాలి ద్వారా, ఫుడ్ ద్వారా, నీరు ద్వారా మన శరీరంలో ఎంటర్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎంటర్ అయినందుకు మన బాడీ అనేది ఏమవుతుంది? వీక్ అయిపోతుంది అన్నమాట. ఇంకా రెసిస్టెన్స్ పవర్ ఉండదు. అలాగే వాళ్ళకి ఇమ్యూనిటీ సిస్టమ్ కూడా డౌన్ అయిపోతుంది. మరి దీనికి ప్రైమరీ రీజన్ ఏంటి అంటే బ్లడ్ సెల్స్ కి ఆక్సిజన్ సరఫరా అనేది కరెక్ట్ గా లేకపోవడం. మరి బ్లడ్ సర్క్యులేషన్ తగ్గడం, పూర్ ఆక్సిజన్ లెవెల్స్ వల్ల చాలా డిసీజెస్ అనేది ఈ రోజు మనం ఫేస్ చేస్తున్నాం. మరి అలాంటి డిసీజెస్ మనం చూస్తే ఇక్కడ కంటి చూపు మందగించడం, దాంతో పాటు మనకు నిద్ర సరిగ్గా రాకపోవడం, గురక పెట్టడం, జాయింట్ పెయిన్స్, ఇంకా చూస్తే టూత్ బ్లీడింగ్ అంటే పళ్ళ నుంచి రక్తం కారడం, మసల్ పెయిన్స్, ఆర్థరైటిస్ డిసీజ్, లంగ్స్ లో లివర్స్ ఫెయిల్యూర్ అవ్వడం, ఇండైజెషన్ ప్రాబ్లమ్స్, కిడ్నీ ఫెయిల్యూర్స్, బ్లడ్ క్లాటింగ్, దాంతో పాటు మనకి మెన్స్ట్రువల్ డిజార్డర్స్ ఉండడం, ఇంకా స్కిన్ డిసీజెస్, మేల్ ఫీమేల్ ఇన్ఫర్టిలిటీ, హార్మోనల్ ఇన్బ్యాలెన్స్, ఇంకా పైల్స్, పెరాలసిస్, సెక్షువల్ ప్రాబ్లమ్స్, యూరినరీ డిసీజెస్, ఇంకా ఫ్యాటిక్, వీక్నెస్ ఉండడం, లో ఎనర్జీ, ఫుడ్ పెయిన్స్ కూడా చాలా మందికి అవుతున్నాయి. బ్రెయిన్ లో ట్యూమర్ ఉండడం, స్ట్రోక్ రావడం, అల్జీమర్, ఇంకా సోరియాసిస్, ఇంకా వర్టిగో, ఇంకా హెడేక్ అంటే తల తిరుగుతూ ఉంటుంది వర్టిగో అంటే. దాంతో పాటు థైరాయిడ్, ఇంకా బాడీ స్వెల్లింగ్ అవ్వడం, మల్టిపుల్ బ్లాకేజెస్, కొలెస్ట్రాల్, ఫ్యాట్, ఒబెసిటీ, హార్ట్ అటాక్స్, ఇంకా చూస్తే డయాబెటిక్, పార్కిన్సన్, హై బీపీ, లో బీపీ, లో రెసిస్టెన్స్, క్యాన్సర్ అయితే ఈ రోజులలో చాలా ఎక్కువగా అయిపోయింది. డయాబెటిక్, క్యాన్సర్, బ్రెయిన్ స్ట్రోక్స్, హార్ట్ అటాక్స్, ఇంకా పెరాలసిస్, ఈ వెరికోస్ వెయిన్స్, ఈ 6 అయితే మనం చూస్తున్నాము ఫ్రీక్వెంట్లీ అన్నమాట. ఇంకా బాడీ పెయిన్స్ అవ్వడం, లో రెసిస్టెన్స్, టాక్సిక్ డిపాజిట్, ఇంకా వెరికోస్ వెయిన్స్, ఇలాంటి సో మెనీ డిసీజెస్ అనేది ఈ రోజు మనము ఫేస్ చేస్తున్నాం. మరి రక్త ప్రసరణ తగ్గినందువల్లనే ఇలాంటి హెల్త్ డిసీజెస్ అనేది ఫేస్ చేస్తున్నామని చెప్తున్నాం. మరి ఈ రక్త ప్రసరణ అనేది ఎందుకు తగ్గింది? అది కూడా మనం చూద్దాం. సో ద కాంపోజిషన్ ఆఫ్ ద హ్యూమన్ బాడీ ఫ్రమ్ ద 5 ఎలిమెంట్స్ అంటే మన బాడీ ఒక 5 పంచభూతాలతో తయారైంది. అవేంటివి అంటే మనకు గాలి, నీరు, భూమి, ఆకాశం, అగ్ని. వీటికి మనం ఈ రోజులో దూరం అయ్యాం. భూమి మీద ఉన్న టోటల్ జీవరాశి అంతా కూడా ఈ పంచభూతాల మీదనే ఆధారపడి ఉంది. మన శరీరం కూడా ఈ 5 పంచభూతాలతో తయారైంది. మరి దీంట్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పంచభూతాలలో ఫస్ట్ పృథ్వీ తత్వం అంటే మన శరీరంలో ఉన్న ఫ్లెష్, ఇంకా మాంసం, బోన్స్ తో అది సమానం. సెకండ్ వన్ జలతత్వం అంటే మన శరీరంలో ఉన్న రక్తం, ఇంకా నీటితో సమానం. థర్డ్ వన్ అగ్నితత్వం అంటే మన శరీరంలో ఉన్న ఉష్ణోగ్రతతో అది సమానం. దీని వల్ల మన బాడీలో డైజెషన్ అనేది ప్రాపర్ గా అవుతుంది. నెక్స్ట్ ఫోర్త్ వన్ వాయుతత్వం అంటే మనం పీల్చే గాలి, ఇంకా వదిలే గాలితో సమానం. 5వది వచ్చేసి ఆకాశతత్వం అంటే మన శరీరంలో ఉన్న
వాక్యూమ్ దాంతోటి సమానం. సో ఎప్పుడైతే మన శరీరం అనేది ఈ 5 పంచభూతాలతో బ్యాలెన్స్డ్ గా ఉంటే హెల్త్ అనేది సరిగ్గా ఉంటుంది. ఇన్‌బాలెన్స్ అయినప్పుడు మన శరీరం అనేది అనారోగ్యంగా తయారవుతుంది. మరి ఈ రోజు ఈ సెషన్ లో మనం ఈ 5 పంచభూతాలలో ముఖ్యంగా భూమి మరియు నీటి గురించి చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఎర్త్ ఎలిమెంట్ అంటే ఈ భూమి హ్యూమన్ బాడీ మీద వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఏంటనేది చూద్దాం. యూనివర్స్ లో ఉన్న అన్ని ప్లానెట్స్ లో ఎర్త్ మీద మాత్రమే లైఫ్ ఉంది. ఇది అందరికీ తెలుసు. ఎందుకంటే సైంటిస్టులు ఎంతో స్పేస్ లో వెళ్లి వేరే గ్రహాల మీద కూడా రీసెర్చ్ చేసి వచ్చారు, కానీ ఎక్కడా కూడా జీవరాశి అనేది లేదు. మన భూమి మీద మాత్రమే ఉంది. ఎందుకు అంటే భూమి ఒక అయస్కాంతం. భూమికి నార్త్ పోల్ ఇంకా సౌత్ పోల్ ఉన్నాయి. భూమికి 5,000 కిలోమీటర్ల లోపల ఒక హాట్ ఐరన్ అంటే ఒక వేడి సముద్రం లాంటిది, అది కూడా హాట్ ఐరన్ ఉంటుంది. ఇది 6,000 డిగ్రీ సెంటిగ్రేడ్ వద్ద బాయిల్ అవుతూ ఉంటుంది. మరి 6,000 డిగ్రీ సెంటిగ్రేడ్ అంటే ఎంత అని డౌట్ వస్తే, ఒక లోహం ద్రవ రూపంలోకి మారడానికి కావలసిన ఉష్ణోగ్రత ఎంత అంటే 1500 డిగ్రీ సెంటిగ్రేడ్. సో అక్కడ 6,000 డిగ్రీ సెంటిగ్రేడ్ లో బాయిల్ అవుతుందంటే ఎంత హాట్ గా ఉంటుందో మనకు అర్థమవుతుంది. అంటే చాలా వేడిగా ఉంటుంది. ఇంకా మన భూమి సూర్యుని చుట్టూ గంటకు కొన్ని వేల కిలోమీటర్ల వేగంతో తిరుగుతూ ఉంటుంది. ఈ కారణం చేత ఏమవుతుంది అంటే ఘర్షణ అనేది ఏర్పడుతుంది, ఫ్రిక్షన్. ఓకే, ఈ ఘర్షణ వల్ల హై ఇంటెన్సిటీ ఎలక్ట్రిసిటీ అనేది ఫామ్ అవుతుంది. సో దాని వల్ల ఇన్విజిబుల్ మ్యాగ్నెటిక్ ఫ్రీక్వెన్సీగా అది మారుతుంది. దీంట్లోనే మనకు గ్రావిటేషనల్ ఫోర్స్ ఇంకా మ్యాగ్నెటిక్ ఫోర్స్ అనేది జనరేట్ అవుతాయి. అంటే గురుత్వాకర్షణ శక్తి మరియు అయస్కాంత శక్తి, ఈ రెండు ఫోర్సెస్ స్టేబుల్ గా ఉండడం వల్ల మన శరీరంలో బ్లడ్ సర్క్యులేషన్ అనేది నార్మల్ గా ఉంటుంది. సో మరి ఈ రోజుల్లో ఒక 50 నుంచి 100 ఇయర్స్ బ్యాక్ మనం ఒక చూస్తే గనక అప్పుడు మ్యాగ్నెటిక్ ఎనర్జీ ఎలా ఉంది ఆ రోజులలో, మనకైతే ఇప్పుడు మ్యాగ్నెటిక్ ఎనర్జీ స్లోగా తగ్గుకుంటూ వస్తుంది. మన లైఫ్ స్టైల్ అనేది చేంజ్ అయింది. ఎలా అంటే ఇప్పుడు ఇక్కడ చూడండి, 50 నుంచి 100 ఇయర్స్ బ్యాక్ ఎలా లైఫ్ స్టైల్ ఉంది మన పెద్ద వాళ్ళది, మన పూర్వీకులది అంటే అక్కడ అంతా కూడా వాళ్ళు నేల మీద ఉండేవాళ్ళు. అంటే వారి శరీరం సో మెనీ టైమ్స్ టోటల్ వాళ్ళ లైఫ్ టైం అంతా కూడా నేలతోటే ఉండేది. చెప్పులు లేకుండా నడిచేవారు డైరెక్ట్ నేల మీద. అలాగే వాళ్ళ ఇంట్లు కూడా మట్టితో ఉండేవి, కప్పులు కూడా మట్టితోనే ఉండేవి. అంటే అంత ట్రీస్ నుంచి. అలాగే ఎప్పుడైతే వారు చెప్పులు వేసుకోకుండా నేల మీద డైరెక్ట్ గా పాదం పెట్టినప్పుడు అక్కడ మ్యాగ్నెటిక్ ఫోర్స్ అనేది ఎలక్ట్రాన్స్ రూపంలో మనకి ఎర్త్ నుంచి వాళ్ళ పాదాల నుంచి శరీరంలోకి ఎంటర్ అయిపోయి రక్త ప్రసరణ కరెక్ట్ గా ఉండేది. ఆక్సిజన్ లెవెల్స్ అనేది కూడా ప్రాపర్ గా ఉండేవి. దీని వల్ల వాళ్ళు లైఫ్ స్పాన్ అనేది 100 ఇయర్స్ నుంచి 120 ఇయర్స్ వరకు వాళ్ళు జీవించారనమాట. మరి ఈ రోజులలో మనం ఎలా ఉంటున్నాము, మనము భూమి సహజ అయస్కాంత శక్తిని మనం కోల్పోతున్నాం. ఎందుకు అంటే ప్రస్తుతం మనమున్న వాతావరణం చూడండి, టోటల్ గా మన చుట్టూ కూడా కొన్ని వేల టన్నుల లక్షల టన్నుల ఐరన్ అనేది మన చుట్టూ చేరింది. సో ఇక్కడ చూడండి, కన్స్ట్రక్షన్ వర్క్స్ అంతా కూడా ఎన్ని బిల్డింగ్స్ తయారవుతున్నాయి మీరు చూడొచ్చు. అపార్ట్మెంట్స్ 30 స్టోరేజ్ అపార్ట్మెంట్స్ కూడా ఉన్నాయి. ఈ రోజు మనం 3 అడుగుల దూరంలో కూడా మనము ఐరనే ఉందన్నమాట. మనం డైరెక్ట్ చెప్పులు లేకుండా నడవలేము. మనకి నడవాలన్నా నేల దొరకని పరిస్థితి. ఎక్కడైనా స్లాబ్ ఫ్లోరింగే ఉంటుంది. బయటికి రోడ్డు మీద వెళ్తే కూడా వెహికల్స్ ఉంటాయి. టోటల్ గా అవంతా కూడా ఐరనే. మనం ఉన్న ఇల్లు కూడా ఐరనే ఉంటుంది. ఇంట్లో కూడా చెప్పులు వేసుకునే వాళ్ళు ఉన్నారు చాలా మంది. సో ఎక్కడ మనం భూమి మీద డైరెక్ట్ టచ్ అవుతున్నాం అంటే టచ్ అవ్వడం లేదు. దానివల్ల ఏమవుతుంది, మనకు రక్త ప్రసరణ అనేది ప్రాపర్ గా అవ్వడం లేదు, ఆక్సిజన్ సర్క్యులేషన్ కరెక్ట్ గా అవ్వడం లేదు. మన బాడీలో 4 గ్రామ్స్ ఐరన్ ఉంటుంది. అంటే మన బాడీలో రక్తం అనేది హీమోగ్లోబిన్ అంటాం. హీమ్ అంటే ఐరన్, గ్లోబిన్ అంటే ప్రోటీన్. సో ఈ ఐరన్ అనేది 4 గ్రామ్స్ ఉంటుంది మనకు.
మరి ఈ ఐరన్ కి కావలసినంత సహజ అయస్కాంత శక్తి ఎప్పుడైతే అందుతదో అప్పుడు రక్త ప్రసరణ కరెక్ట్ గా ఉంటది. ఆక్సిజన్ సర్క్యులేషన్ కూడా ప్రాపర్ గా జరుగుతది. కానీ భూమి నుంచి వచ్చే సహజ అయస్కాంతం ఎక్కడికి వెళ్తుంది? మన చుట్టూ లక్షల టన్నుల ఐరన్ ఉంది కదా! సో, ఆ ఐరన్ పీల్చేసుకుంటుందన్నమాట. మన బాడీలో ఉన్న 4 గ్రామ్స్ ఐరన్‌కి అది అందడం లేదు. దానివల్ల ఈ అయస్కాంత శక్తి తక్కువగా ఉండడం వల్ల గుండె పంపింగ్ గూడా స్లో డౌన్ అయిపోయింది. దానివల్ల ఈరోజు హార్ట్ ఎవ్రీ టైమ్ 75-80 ఎంఎల్ బ్లడ్ ను పంపింగ్ చేయాలి. ఎవ్రీ టైమ్ అది అంత ఆక్సిజన్ అంటే ఐరన్ దొరికినప్పుడు, దానికి అయస్కాంతం దొరికినప్పుడు ఎనర్జీ లెవెల్స్ ఇంప్రూవ్ అయ్యి హార్ట్ ఫంక్షన్ బాగుంటుంది. కానీ ఆ ఎనర్జీ అనేది ఈ రోజు దొరకడం లేదు కాబట్టి ఆ పంపింగ్ వీక్ అయింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 50-60 ఎంఎల్ మాత్రమే మనకు హార్ట్ అనేది పంపింగ్ అవుతుందన్నమాట. దీనివల్ల శరీర భాగాలకు ఎంత బ్లడ్ సర్క్యులేట్ అవ్వాలో అంత అవ్వడం లేదు. సో, అందువల్ల మన ఆర్గాన్స్ లో డిజార్డర్ అనేది కూడా స్టార్ట్ అయింది. మరి దీనికి రెమెడీ ఏంటి? మనం ఏం చేయాలి అంటే నేల మీద డైరెక్ట్ గా వెళ్ళగలుగుతామా? లేకపోతే మనం విలేజెస్ లో వెళ్తే కూడా అక్కడ కూడా సిటీ లైఫ్ స్టైల్ స్టార్ట్ అయిపోయింది. అక్కడ కూడా ఇండ్లు మొత్తం కూడా మన స్లాబ్ సిస్టమే చేస్తున్నారు. అక్కడ కూడా పూరి గుడిసెలు లేవు. ఫ్లోరింగ్ కూడా వాళ్ళు వేసుకుంటున్నారు. నేల అనేది కూడా తరిగిపోతుంది ఎక్కడైనా సరే. మరి అలాంటప్పుడు మన లైఫ్ స్టైల్ కూడా మనం మార్చుకోలేము. ఉన్న జాబులు వదిలి వెళ్ళలేము. సెటిల్డ్ లైఫ్ ఉంటుంది. సో, ఇలాంటప్పుడు మనం ఏం చేయాలి? ఎలాంటి రెమెడీ మన రక్త ప్రసరణ ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి అంటే, మనకు ఒక చక్కని సొల్యూషన్ అలాగే మనకు లైఫ్ ఇస్తున్న గ్రేట్ లీడర్, మోటివేటర్, పయోనీర్, రీసెర్చర్ ఆఫ్ ద బయోటోరెంట్ కంపెనీ మన సీఎండీ గారు డాక్టర్ సాగర్ జోషి ఫ్రమ్ బాంబే. వీరు ఒక అద్భుతమైన ప్రొడక్ట్ అనేది మన చేతికిచ్చారు. సో, వీరు చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్. సో, మనిషికి డిసీజెస్ ఎందుకు వస్తాయి? వస్తే ఎందుకు తగ్గడం లేదు? అనే దాని మీద మ్యాగ్నెటిక్ థెరపీ దీని మీద వారు చాలా చాలా 16 ఇయర్స్ అపారమైన కృషి చేసి మనకు ప్రొడక్ట్ రూపంలో ఈ సహజ అయస్కాంత శక్తిని దాంట్లో పెట్టి మనకు ఇచ్చారన్నమాట. ఈ మ్యాగ్నెటిక్ థెరపీ ఎన్నో ఇయర్స్ నుంచి ఉంది, కొత్తగా కాదు. బట్ ప్రొడక్ట్ రూపంలో వారు తీసుకొచ్చారు. ఓకే, అలాంటి ప్రొడక్ట్స్ అనేది మనం చూద్దాం. సో, ఫస్ట్ ప్రోడక్ట్ వచ్చేసి బయోమాగ్నెట్ మ్యాట్రెస్ ప్యాడ్. ఓకే, సో ఈ మ్యాట్రెస్ లో మనకు అయస్కాంతాల దీని గురించి చెప్పే ముందు దీనిలో వాడిన సహజ అయస్కాంతం ఏంటి, దాని ప్రాపర్టీస్ మనం చూద్దాం. సో, ఇది భూమి నుంచి 600 నుంచి 700 అడుగు లోపున ఉన్న బయోమాగ్నెట్ ని తీసి వాడారు. ఇది నేచురల్ మ్యాగ్నెట్. ఓకే, ఇది హైలీ పోలరైజ్డ్ రేర్ బయోమాగ్నెట్. దీన్ని నియోడైమ్ అని అంటారు. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అంటూ ఏమీ ఉండవు. దీనిని స్పెషలైజ్డ్ ప్రొడక్ట్ గా తయారు చేశారు సైంటిఫిక్ మెథడ్ ద్వారా. దాన్నే మనం నానో బయోటెక్నాలజీ అంటాం. ఇది చాలా సైజెస్ లో అవైలబుల్ ఉంది. ఇంకా ఇది గాస్ మీటర్స్ లో కొలుస్తారు. మీరు ఆర్టిఫిషియల్ మ్యాగ్నెట్ కూడా చూసుంటారు. ఇండస్ట్రియల్ లెవెల్లో యూజ్ చేస్తూ ఉంటారు. అలాగే హాస్పిటల్స్ లో కూడా మ్యాగ్నెటిక్ వాడుతూ ఉంటారు. అంటే ఫిజియోథెరపీలో వాడతారు. అలాగే మనకు ఎంఆర్ఐ తీసినప్పుడు వాడతారు, స్కాన్ చేసేటప్పుడు వాడతారు. అదంతా కూడా ఆర్టిఫిషియల్ మ్యాగ్నెట్ అంటాం. సో, ఇది మనకు నేచురల్ మ్యాగ్నెట్. 100 kgs ఆర్డినరీ మ్యాగ్నెట్స్ ఈజ్ ఈక్వల్ టు 1 గ్రామ్ నియోడైమ్ మ్యాగ్నెట్ అన్నమాట. ఓకే, సో ఇక్కడ ఇలా మ్యాట్రెస్ వస్తుంది. దీంట్లో అన్ని కూడా మనకి నియోడైమ్ మ్యాగ్నెట్స్ అనేవి ఒక బటన్ సైజ్ లో, షర్ట్ బటన్ ఎలా ఉంటుందో ఆ సైజ్ లో ఉంటాయి. ఇవి నార్త్ ఒక లైన్ అంతా నార్త్ పోల్ ఉంటుంది, ఇంకొక లైన్ దాని పక్కకే సౌత్ పోల్, నార్త్ పోల్ సౌత్ పోల్ ఇలా అమరుస్తారు. సో, దీంట్లో 90 మ్యాగ్నెట్స్ ఉంటాయి సింగిల్ మ్యాట్రెస్ లో. ఇక్కడ నార్త్ పోల్ సౌత్ పోల్ డైరెక్షన్ లో అరేంజ్ చేయబడి ఉంటది కాబట్టి ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫ్రీక్వెన్సీ అనేది రిలీజ్ అవుతూ ఉంటది. అలాగే మన బాడీ కూడా ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫ్రీక్వెన్సీని రిలీజ్ చేస్తుంది. సో, మన శరీరంలో 10 నుంచి 100 వోల్టేజ్ ఎలక్ట్రిసిటీ అనేది ఏర్పడుతుంది. మన శరీరంలో ఈచ్ అండ్ ఎవ్రీ ఆర్గాన్ ఫంక్షన్ ప్రాపర్ గా జరగడానికి ఎలక్ట్రిసిటీ అనేది చాలా అవసరం. ఈ మ్యాట్రెస్ దీని ద్వారా వస్తుంది. అలాగే ఇక్కడ 70-80 వోల్టేజ్ అనేది మెయింటైన్ అవుతూ ఉంటది అనమాట. సో, ఇది డైరెక్ట్ గా భూమి నుంచి మనకు దొరకడం లేదు కాబట్టి ఈ ప్రోడక్ట్ ద్వారా ఆ బెనిఫిట్స్ అనేది మనం పొందవచ్చు.
అలాగే ఎవరికైతే నిద్ర రాదో వారికి కంపల్సరీ మ్యాట్రెస్ అనేది చాలా యూజ్ అవుతుంది. ఎందుకంటే మన బ్రెయిన్ లో ప్లీనల్ గ్లాండ్ ఉంటుంది. అది మెలటోనియన్ హార్మోన్ ని రిలీజ్ చేస్తది. అప్పుడు నిద్ర అనేది ప్రాపర్ గా వస్తుంది. కానీ మన బ్రెయిన్ కి ఎప్పుడైతే రక్త ప్రసరణ కరెక్ట్ గా అందుతుందో, ఆక్సిజన్ సర్క్యులేషన్ బాగా ఉంటుందో, అప్పుడే మెలటోనియన్ హార్మోన్ రిలీజ్ అనేది ఎక్కువగా ఉంటది. కానీ ఎప్పుడైతే రక్త ప్రసరణ వీక్ ఉంది మీకు, అలాగే ఆక్సిజన్ సర్క్యులేషన్ కరెక్ట్ గా లేదు అంటే మెలటోనియన్ హార్మోన్ రిలీజే కాదు, అప్పుడు నిద్ర అనేది కరెక్ట్ గా రాదు. కానీ ఈ మ్యాట్రెస్ మీద పడుకుంటే మీకు రక్త ప్రసరణ కరెక్ట్ అవుతది, ఆక్సిజన్ లెవెల్స్ ఇంక్రీజ్ అవుతాయి కాబట్టి. సో ఎవరు అన్మ్యూట్ చేసుకున్నారు? రక్త ప్రసరణ కరెక్ట్ గా అవుతుంది కాబట్టి సౌండ్ స్లీప్ అంటే 8 అవర్స్ నిద్ర చాలా అవసరం. అలాంటి సౌండ్ స్లీప్ చిన్న పిల్లలు పడుకుంటే ఎలాగైతే కంప్లీట్ గా నిద్రపోతారో అలా నిద్ర అనేది మనకు వస్తుంది. నిద్ర చాలా ఇంపార్టెంట్. ఒక్కసారి నిద్ర లేదు అనుకుంటే కంపల్సరీ డిసీజెస్ అనేది స్టార్ట్ అవుతాయి. సో ఇక్కడ ఆ ప్రాబ్లం అనేది మీకు తీరిపోతుంది. అలాగే మన శరీరంలో 95% బాడీ రిపేరింగ్ అండ్ మెయింటెనెన్స్ రాత్రి పడుకున్నప్పుడు అవుతది. అలాగే మనం నిద్రపోయే సమయంలో హైయెస్ట్ ఆక్సిజన్ లెవెల్స్ కూడా అవసరం అవుతాయి. సో ఈ బయోమాగ్నెట్ మ్యాట్రెస్ మీద పడుకుంటే బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అవుతుంది, బాడీలో ఆక్సిజన్ లెవెల్స్ రెగ్యులేట్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది, అన్ని ఆర్గాన్స్ కూడా హెల్దీగా తయారవుతాయి. ఇంకా అంటే ఈ బయోమాగ్నెట్ వల్ల శరీరంలో టాక్సిన్ డిపాజిట్స్ ఎన్నో ఇయర్స్ నుంచి టాక్సిన్స్ ఉంటే అది కూడా చెమట రూపంలో అలాగే యూరిన్ రూపంలో కూడా బయటికి వచ్చేస్తుంది అనమాట. సో ఇక్కడ హ్యూమన్ బాడీ కూడా మనకి ఒక మ్యాగ్నెటిక్ ప్రాపర్టీని చూపిస్తుంది. మీరు పైన శరీరం మధ్య నుంచి తల భాగం వరకు నార్త్ పోల్, అలాగే మధ్య నుంచి కింది భాగం వరకు సౌత్ పోల్ అనుకుంటే ఇది ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫ్రీక్వెన్సీ పైన రిలీజ్ చేస్తుంది, అలాగే కింద కూడా రిలీజ్ చేస్తుంది. దాని ద్వారా మనకి బ్లడ్ సర్క్యులేషన్ బాగా అవుతుంది, ఆక్సిజన్ లెవెల్స్ కూడా ఇంక్రీజ్ అవుతాయి. మీరు ఎలాగైనా పడుకోవచ్చు మ్యాట్రెస్ మీద, ఇలాగే పడుకోవాలని ఏమీ లేదు. మీరు పక్కకు పడుకోవచ్చు, లేదా ఒరిగి పడుకోవచ్చు, స్ట్రైట్ పడుకోవచ్చు, ఎనీథింగ్ పాసిబుల్. మీరు స్ట్రైట్ పడుకుంటే బ్యాక్ ఏక్ కూడా ఇక్కడ క్లియర్ అయిపోతుంది, ఆల్ ప్రాబ్లమ్స్ అన్నమాట. సో ఈ బయోమాగ్నెట్స్ వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అంటూ ఏమీ ఉండవు. సో ఇది వాడడం వల్ల బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అవుతుంది, సర్క్యులేషన్ ఇంప్రూవ్ అవ్వడం వల్ల హార్ట్ ఎఫెక్టివ్ గా వర్క్ చేస్తుంది, దీని వల్ల అన్ని శరీర భాగాలకు బ్లడ్ సర్క్యులేషన్ కూడా కరెక్ట్ గా అవుతుంది. అన్ని రకాల డిసీజెస్ నుంచి మనం సేవ్ అవ్వగలుగుతాం. ప్రాపర్ బ్లడ్ సర్క్యులేషన్ ఉండడం వల్ల అన్ని శరీర భాగాలకు ఎనర్జీ అనేది బాగా ఉంటుంది. మరి ఏదైనా అంటే మన శరీరంలో ఏదైనా ఒక భాగానికి ఏదైనా డిసీజ్ వస్తే మన శరీరానికి ఎంత కెపాసిటీ వస్తుందంటే అదంతకదే రివర్సబుల్ రియాక్షన్, అది హీలింగ్ ప్రాసెస్ అనేది మన బాడీకి వస్తుంది. అంత పవర్ అయితే మన బాడీకి వస్తుంది. సో సెకండ్ ప్రోడక్ట్ చూద్దాం. ఫస్ట్ అయితే మ్యాట్రెస్ అయిపోయింది, సెకండ్ వచ్చేసి మనకి బయోమాగ్నెట్ వాటర్ ఎనర్జీ ప్యాడ్. మరి ఈ వాటర్ ఎనర్జీ ప్యాడ్ ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది, ఎందుకు తయారు చేయాల్సి వచ్చిందంటే మనం మళ్ళీ ఒక 50 years బ్యాక్ వెళ్దాం. అప్పుడు ఎలాంటి వాటర్ తాగేవాళ్ళం? స్వచ్ఛమైన నీరు అంటే సెలయేటి నీరు, బావి నీరు, బోరింగ్ వాటర్, అలాగే మనకు పారుతున్న నీరు, నది నీళ్లు, ఇవి వాడేవాళ్ళం, ఇవి త్రాగేవాళ్ళం. అంటే స్వచ్ఛమైన నీటికి అర్థం ఏంటి అంటే దాంట్లో మ్యాగ్నెటిక్ ఎనర్జీ ఉంటుంది, దాని pH అనేది 7 to 8 ఉంటుంది, అలాగే దానిలో మాలిక్యూల్స్ అంటే వాటర్ లో మాలిక్యూల్స్ ఉంటాయి, దాన్ని 5 to 7 ఉంటాయి. మాలిక్యూల్స్ ఎక్కువగా ఉన్నాయి అనుకోండి అది హార్డ్ వాటర్ అన్నమాట, మాలిక్యూల్స్ తక్కువగా ఉంటే దాన్ని సాఫ్ట్ వాటర్ అంటాం. సో ఇది ఎందుకు దీంట్లో మ్యాగ్నెటిక్ ఎనర్జీ ఉంది, ఎందుకు దీనికి ఇంత మంచి ప్రాపర్టీస్ ఉన్నాయి అంటే పోతే చెరువు గాని లేదా మనకి ఆ వేరే సెలయేరు నీళ్ళు అంటాము. సో అది కూడా ఎలా అంటే అవి పారుతూ ఉన్నప్పుడు భూమి మీద నుంచి పారేటప్పుడు భూమిలో నుంచి సహజ అంటే మాలిక్యూల్స్ అనేది తగ్గిపోతాయి, 5 to 7 ఉంటాయి. సో మన శరీరంలో సెల్స్ ఉంటాయి,
ప్రతి ఆర్గాన్ కూడా సెల్స్ తో తయారవుతుంది. మరి ఈ సెల్స్ లోపల డిఎన్ఏ ఉంటుంది. డిఎన్ఏకి 70-75% వాటర్ అవసరం. ఆ సెల్ అనేది ఆ వాటర్ ని పీల్చుకోవాలి. ఇప్పుడు స్పంజ్ వాటర్ లో వేస్తే స్పంజ్ ఎలా నీళ్ళని పీల్చుకుంటుందో అలాగే మన సెల్స్ కూడా వాటర్ ని పీల్చేసుకోవాలి. పీల్చుకున్నప్పుడు డిఎన్ఏలో వర్క్ అనేది కరెక్ట్ గా అవుతుంది. రోజు కొన్ని వేల సెల్స్ చనిపోతుంటే మ్యాగ్నెటిక్ ఎనర్జీ ఉన్న నీళ్లు మనం తాగినప్పుడు కరెక్ట్ గా డిఎన్ఏ ఫంక్షన్ అవుతుంది. ఓకే, సో అందుకే మనకు ఎలాంటి డిసీజెస్ అనేది రావు. మరి ఇక్కడ ప్రస్తుత రోజుల్లో మనం ఎలాంటి వాటర్ తాగుతున్నాం అంటే కంప్లీట్లీ మనము కెమికల్ వాటర్, అలాగే ఆర్ఓ వాటర్, ఫిల్టర్ వాటర్, ప్లాస్టిక్ బాటిల్ వాటర్ తాగుతున్నాం. రోజుల తరబడి ప్లాస్టిక్ క్యాన్స్ లో నీరు నిల్వ ఉండడం వల్ల నీరు ఏమవుతుంది, సహజ గుణాన్ని కోల్పోతుంది. అలాగే నీటికి టీడీఎస్ అంటే టోటల్ డిజాల్వ్డ్ సాలిడ్స్ 100 కంటే తక్కువగా ఉంటాయి. వాటర్ లో ఎలాంటి మ్యాగ్నెటిక్ ఎనర్జీ ఉండదు. దానివల్ల నీరు ఎలా తయారవుతుంది, హార్డ్ గా తయారవుతుంది. సో దీంట్లో మాలిక్యూల్స్ కూడా 15-17 ఉంటాయి. మరి సెల్ ఆ వాటర్ ని సెల్ లోపలికి వాటరే ఎంటర్ కాదనమాట, అంటే అది పీల్చుకోలేదు. పీల్చుకున్నప్పుడు డిఎన్ఏ కూడా డ్యామేజ్ అవుతుంది. అక్కడ నుంచి ప్రతి ఆర్గాన్ కూడా స్లో డౌన్ గా డ్యామేజ్ అవుతూ అది క్యాన్సర్ గా మారిపోతుంది. ఇమ్మీడియట్ గా అది అంటే ఇది ఒక్క రోజులో జరగదు. మెల్లమెల్లగా శరీరంలో అన్ని భాగాలకు కూడా కణాలు మొత్తం కూడా పాడైపోయి రిప్రొడక్షన్ అవ్వక క్యాన్సర్ సెల్స్ గా మారిపోతాయి అవి. సో అందుకే మనము తాగే నీళ్లు కూడా చాలా చాలా ఇంపార్టెంట్. మరి మనకైతే స్వచ్ఛమైన నీరు, సెలయేటి నీళ్లు, నది నీళ్ళు అయితే ఇప్పుడు ప్రాబ్లం, ఇప్పుడు మనం తాగలేం. సో ఉన్న వాటరే, మనకు వచ్చే వాటర్ నే మనం ఎలా మార్చుకోవచ్చు మ్యాగ్నెటిక్ వాటర్ గా అంటే మన లీడర్స్ సాగర్ జోషి గారు ఎలాంటిది ఇచ్చారు, మన సిఎండి గారు అంటే ఒక వాటర్ ఎనర్జీ బాటిల్ బెల్ట్ ఇచ్చారు. అంటే మ్యాగ్నెటిక్ ఇది 1 లీటర్ కానీ 1.5 లీటర్ బాటిల్ మన దగ్గర ఉంటే దానికి ఇది చుట్టేసేయాలి. దీంట్లో మ్యాగ్నెట్స్ ఉంటాయి. మరి ఇలా చుట్టగానే మీకు 1 or 2 మినిట్స్ లోనే వాటర్ అనేది మ్యాగ్నెటైజ్డ్ అవుతుంది. ఈ మ్యాగ్నెటైజ్ అయిన వాటర్ మనకి చాలా చాలా రకాలుగా యూజ్ అవుతుంది. దీని వల్ల వాటర్ యొక్క స్ట్రక్చర్ మారుతుంది, వాటర్ ఆల్కలైన్ అవుతుంది. ఈ మ్యాగ్నెట్ వాటర్ లో ఉన్న మాలిక్యూల్స్ స్ప్లిట్ చేసి వాటర్ మాలిక్యూల్ స్ట్రక్చర్ ని రెడ్యూస్ చేస్తుంది. ఆక్సిజన్ బ్లడ్ సెల్స్ కి ఇవ్వడానికి రెగ్యులేట్ చేస్తుంది. మెయిన్ అంటే స్టామినా కూడా ఇంక్రీజ్ చేస్తుంది, పిహెచ్ ని ఇంక్రీజ్ చేస్తుంది. ఇంకా మ్యాగ్నటైజ్డ్ వాటర్ వల్ల శరీరంలో సెల్స్ లో ఈజీగా ఎంటర్ అవుతుందండి. ఈ నీళ్ళు అనేది ఆ సెల్ కరెక్ట్ గా పీల్చుకుంటుంది మొత్తం. 70-80% డిఎన్ఏ అనేది హెల్దీగా ఉంటుంది. మోర్ ఆక్సిజన్ గా అంటే సెల్స్ కి ఎక్కువగా ఆక్సిజన్ అందుతుంది. గ్లూకోజ్ కూడా ఆ సెల్స్ కి ఎక్కువగా దొరుకుతుంది. ఇంకా న్యూట్రియన్స్ ఏదైతే మన ఫుడ్ ద్వారా మనం మన శరీరానికి అందిస్తున్నామో ఆ న్యూట్రియన్స్ కూడా సెల్స్ కి మొత్తం అందుతాయి. అలాగే ఎనర్జీ కన్వర్జేషన్ బాడీలో జరుగుతుంది. సెల్ లోపల ఎనర్జీ కన్వర్జేషన్ అవుతుంది. అక్కడ ఎనర్జీ కూడా రిలీజ్ అయితే అది మొత్తం కూడా కణాలకు అందుతుంది. అలాగే ఆక్సిడేషన్ ప్రాసెస్ జరిగినప్పుడు టాక్సిన్ రిలీజ్ అవుతాయి. ఈ టాక్సిన్స్ అంతా కూడా ఈ వాటర్ వల్ల సెల్ నుంచి బయటికి వెళ్ళిపోయి యూరిన్ ఆర్ స్వెట్ ద్వారా బయటికి వెళ్ళిపోతాయి అన్నమాట. సో ఇంత ప్రాసెస్ దీంట్లో అవుతుంది. కాబట్టి నీరే కదా ఏమవుతుంది, ఏది తాగితే ఏంటి అనుకుంటే మనకు సెల్ డివిజన్ కాదు, సెల్ డ్యామేజ్ స్టార్ట్ అవుతుంది. సో ఇవన్నీ కూడా ఇక్కడ ఈ ప్రాబ్లమ్స్ అన్ని తీరిపోయి మన మ్యాగ్నెటిక్ వాటర్ అనేది తీసుకుంటే ఈ ఎనర్జీ ప్యాడ్ వల్ల వాటర్ పల్చగా అయిపోయి సెల్స్ ముఖ్యంగా ఆరోగ్యంగా తయారవుతాయి. దాంతో పాటు ఇంక్రీజ్ ఎవరైతే సరే మార్నింగ్ జాబ్ కి వెళ్ళినా లేకపోతే ఏదైనా హార్డ్ వర్క్ చేస్తున్నారు, మార్నింగ్ మీరు ఎంత ఎనర్జీగా ఉన్నారో ఈవినింగ్ కూడా అదే స్టామినా తోటి ఉంటారన్నమాట. ఇకపోతే మూడో ప్రోడక్ట్ చూద్దాం. బయోమాగ్నెట్ జంబో కింగ్ సైజ్ రిస్ట్ బెల్ట్. దీన్నే మనం యాంటీ రేడియేషన్ బెల్ట్ అని కూడా అంటాం. సో ఈ ప్రోడక్ట్ రావడానికి కారణం ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం వాడుతున్న ఫోన్ గురించి ఇక్కడ మాట్లాడాలి. మరి ఈ రోజు ఫోన్ వాడని వాళ్ళు ఎవరైనా ఉన్నారా అంటే ఎవరూ లేదు. 1 year బేబీ నుంచి అందరూ వాడుతున్నారు. ఎవరు కొంతమంది వాడకపోవచ్చు, వాళ్ళంతా అదృష్టవంతులు. ఓకే, ఎవరు వాడుతున్నారో వారికైతే సో మెనీ డిసీజెస్
ఇంక్లూడింగ్ మనమందరము కూడా. సో ఇక్కడ ఈ సెల్ ఫోన్ రేడియేషన్ మనం ఈ రోజు సెల్ ఫోన్ వాడకుండా పక్కకు పెట్టలేము. ఎందుకంటే బిజినెస్ కి అవసరం ఉంటుంది, కమ్యూనికేషన్ అవసరం ఉంటుంది, ఎంప్లాయీస్ కి అవసరం ఉంటుంది. అలాగే మనం ఆన్లైన్ లో కూడా చాలా చాలా ఈ రోజులలో డిజిటలైజ్డ్ అయిపోయింది అన్ని కూడా. సో ఫోన్ అయితే మనకు కావాలి, ల్యాప్టాప్ కావాలి, ఫోన్ కావాలి, ఎవ్రీథింగ్. కానీ దాని నుంచి వచ్చే రేడియేషన్ గురించి ఎవరైనా ఆలోచిస్తున్నారంటే మనం ఎవ్వరము ఆలోచించము రేడియేషన్ గురించి. సో ఇది సైలెంట్ కిల్లర్ అని చెప్పొచ్చు. ఇది మనం ఒక బాంబ్ చేతిలో పెట్టుకొని ఈ రోజు తిరుగుతున్నాం అంతే. ఇది ఎప్పుడైనా బ్లాస్ట్ అవుతుంది. బ్లాస్ట్ అంటే ఫోన్ పేలిపోవడం కాదు, మనకు బ్రెయిన్ స్ట్రోక్ రావడం, హార్ట్ అటాక్ రావడం, ఇలా అన్నమాట. అంటే శరీరం మీద ప్రభావం చూపిస్తుంది రేడియేషన్. మరి ఆ రేడియేషన్ గురించి అయితే మనం చూద్దాం. ఈ రేడియేషన్ వల్ల బ్రెయిన్ ట్యూమర్ అవుతుంది. ఇది కూడా స్లో పాయిజన్ అసలు. అంటే మనకు ఫైనల్ స్టేజ్ వరకు బ్రెయిన్ లో ట్యూమర్ ఉన్న సంగతే అర్థం కాదనమాట. ఫైనల్ స్టేజ్ లోనే అది అర్థమవుతుంది. ఇంకా చూస్తే ఇక్కడ డైలీ అంటే చాలా మంది ఫోన్ పక్కకు పెట్టుకొని పడుకుంటూ ఉంటారు. ఏదో ఈమెయిల్స్ చూడడము, ఎమర్జెన్సీలో ఏదో ఫోన్ లో అవసరం ఉంటుంది కాబట్టి చూస్తూ ఉంటారు. సో ఆ టైంలో మీరు పక్కకు పెట్టుకొని పడుకుంటే ఫోన్స్ 900 మెగాహెర్ట్జ్ ఫ్రీక్వెన్సీ తోటి వర్క్ చేస్తూ ఉంటాయి. తల పక్కకే పెట్టుకోవడం వల్ల ఆ రేడియేషన్ అనేది చాలా చాలా హార్మ్ఫుల్ గా తయారవుతుంది. ఈ రేడియేషన్ మన బ్రెయిన్ మీద ప్రభావం చూపించి నిద్ర రాకపోవడం, డిప్రెషన్, అలాగే తలనొప్పి, క్యాన్సర్ లాంటి వ్యాధులు వస్తాయని స్వయంగా డాక్టర్సే మనకు చెప్తున్నారనమాట. కనీసం 3 అడుగుల దూరంలో ఫోన్ అనేది పెట్టుకోవాలి ఎమర్జెన్సీ మీకు అనిపిస్తే. లేకుంటే దాంట్లో వైఫై, ఇంటర్నెట్ అన్ని ఆఫ్ చేసేయాలి రాత్రి కంపల్సరీ. అలాగే మనకి ఫోన్ పిల్లలకైతే కరోనా ముందైతే అంత లేదనుకుంటా నాకు తెలిసి. కరోనా తర్వాత ఆ టైంలో ఆన్లైన్ క్లాసెస్ వల్ల ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు అలవాటు పడ్డారు ఫోన్. అలాగే పేరెంట్స్ చిన్న 1 ఇయర్ బేబీ, 2 ఇయర్స్ బేబీ ఏడ్చేటప్పుడు ఫోన్ ఇచ్చేస్తే తింటారనో, లేదా మా వర్క్ అవ్వట్లేదు ఫోన్ ఇచ్చేస్తే మా వర్క్ అవుతుందనో అలవాటు చేసేస్తారు మేబీ. సో ఇలా కూడా వీళ్ళకి అలవాటు పడిపోయింది. సో దీని వల్ల వాళ్ళు ఏమైంది అంటే వాళ్ళకు ఆ అంటే టోటల్ గా స్పైనల్ కార్డ్ ప్రాబ్లమ్స్, లావు ఎక్కువగా అవ్వడం, ఊబకాయడం అంటాం మనము. అలాగే ఫిజికల్ గా, మెంటల్ గా గ్రోత్ ఆగిపోవడం, తర్వాత బయటికి వెళ్లి ఆడుకోకపోవడం, లేజినెస్ పెరిగిపోవడం, పిల్లల్లో ఇనాక్టివ్ గా తయారవుతున్నారు అనమాట. సో ఇంకా చూస్తే గనక మనకి ఎలాంటి డిసీజెస్ వస్తున్నాయి ఫోన్ వల్ల. మొబైల్ ఫోన్ ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ అనేది ఇంకా హీట్ ఎఫెక్ట్ ఆన్ హ్యూమన్ బాడీ ఎలా ఉంది అంటే రిప్రొడక్టివ్ సిస్టమ్ మీద ప్రభావం చూపిస్తుంది. ఎలా అంటే లాస్ ఆఫ్ స్పర్మ్ అండ్ ఓవియం కౌంటింగ్. ఈ రోజు ఫర్టిలైజేషన్ అనేది ప్రాబ్లం గా తయారైంది. ఎందుకంటే ఇలా రేడియేషన్ వల్ల ప్రాబ్లమ్స్. ఇంకా ఇన్ ఫర్టిలిటీ సెంటర్స్ కూడా ఉన్నాయి అంటే మీరు చూడండి ఎంత ప్రాబ్లమేటిక్ గా తయారైంది అనేది. అలాగే ప్రెగ్నెన్సీ మీద కూడా ప్రాబ్లం అవుతుంది. బాడీ ఎఫెక్ట్స్ ఎలా అంటే స్కిన్ రఫ్నెస్ అవ్వడం, కిడ్నీ లివర్ డ్యామేజ్ అవ్వడం, సలైవా గ్లాండ్స్ మీద కూడా ప్రభావం చూపించడం, ఇంకా హార్మోనల్ ఎఫెక్ట్స్, డిఎన్ఏ డ్యామేజ్, ఇలా హార్ట్ మీద హై బ్లడ్ ప్రెషర్ ఉండడం, హార్ట్ అటాక్స్ రావడం. ఇంకా చూస్తే చైల్డ్ మీద ఎలాంటి ఎఫెక్ట్ చూపిస్తుంది, వాళ్ళ మెమరీ అనేది తగ్గిపోవడం, విజన్, హియరింగ్ తగ్గిపోవడం, బ్రెయిన్ మీద బ్రెయిన్ క్యాన్సర్ రావడం, అలాగే ట్యూమర్, హెడేక్, లిథర్జీ, డిజీనెస్, ఇంకా విజన్ లాస్, హియరింగ్ లాస్, ఇలాంటి సో మెనీ డిసీజెస్ అనేది రేడియేషన్ వల్ల అటాక్ అవుతుంది. మరి దీనికి మన సిఎండి గారు సాగర్ జోషి గారు ఎలాంటి రెమెడీ ఇచ్చారు అంటే ఒక చక్కని బెల్ట్ అనేది ప్రెజెంట్ చేశారు. ఈ బెల్ట్ లెదర్ ఫామ్ లో వస్తుంది. మనకు ఇప్పుడు ప్రొడక్ట్స్ లో సిలికాన్ బెల్ట్, వాటర్ ప్రూఫ్ కూడా అవైలబుల్ ఉంది. అలాగే బ్రాస్లెట్ కూడా ఇస్తున్నారు. ఈ 3 కూడా వస్తాయి అన్నమాట. ఇక్కడ ఒకటే మనం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. సో ఈ బెల్ట్ అనేది లెదర్ రూపంలో వస్తుంది. మీకు బీపీ లో ఉంది అంటే లెఫ్ట్ హ్యాండ్ కి పెట్టుకోండి. అలాగే బీపీ హై ఉంటే రైట్ హ్యాండ్ కి పెట్టుకోండి. మాకు ఎలాంటి బీపీ లేదు, ఐఎమ్ పర్ఫెక్ట్ ఆల్ రైట్ అనుకున్నప్పుడు రైట్ హ్యాండ్ కి పెట్టుకోండి. సో ఇది పెట్టుకోవడం వల్ల ఇది ఏం చేస్తుంది,
అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్లడ్ సర్క్యులేషన్ అనేది బ్లాకేజెస్ ని రిమూవ్ చేసి బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అవడానికి తోడ్పడుతుంది. అలాగే ఇక్కడ ఎక్కడైనా మీకు పెయిన్ ఉంది, నొప్పి, ఒక్కోసారి భుజం నొప్పి అవుతుంది, కొంచెం కండరాల నొప్పి అవుతుంది, ఒక్కోసారి స్లిప్ అయి కింద పడ్డారంటే, కాలు ట్విస్ట్ అయింది అంటే అక్కడ బ్లడ్ అనేది క్లాట్ అవుతుంది, అక్కడ కూడా స్వెల్లింగ్ వచ్చి పెయిన్ అవుతుంది. ఆ టైంలో ఏం చేయాలి? ఈ బెల్ట్ ని ఎక్కడైతే మీకు నొప్పిగా ఉందో ఆ ప్రాంతంలో టైట్ గా బ్యాండ్ చేయాలి, అంటే కట్టేసేయాలి. మీరు రాత్రి కట్టేస్తే మార్నింగ్ వరకు పెయిన్ రిలీఫ్ అవుతుంది. ఆ క్లాట్ అయిన బ్లడ్ కూడా మెల్లమెల్లగా నార్మల్ కి వచ్చేస్తుంది, స్వెల్లింగ్ తగ్గిపోతుంది. అంటే ఎందుకు అలా అయ్యింది అంటే అక్కడ ఎక్కడైతే బ్లడ్ క్లాట్ అయిందో అక్కడ కార్బన్ డైఆక్సైడ్ అనేది ఫామ్ అయింది, ఆక్సిజన్ లెవెల్స్ తగ్గిపోయి బ్లడ్ అనేది అక్కడ బ్లాకిష్ గా అవుతుంది. ఎప్పుడైతే మీరు ఈ బ్యాండ్ అక్కడ పెట్టారో ఈ అయస్కాంత శక్తి వల్ల అక్కడ ఐరన్, ఆ తర్వాత ఆక్సిజన్ లెవెల్ ఇవన్నీ కూడా ఇంప్రూవ్ అయిపోయి ఏమైతుంది, రక్త ప్రసరణ కూడా ఇంక్రీజ్ అయ్యి ఆ ఆక్సిజన్ లెవెల్ ఇంక్రీజ్ అవ్వడం వల్ల కార్బన్ డైఆక్సైడ్ రిమూవ్ అవుతుంది. కార్బన్ డైఆక్సైడ్ రిమూవ్ అయింది అంటే నొప్పి అనేది తగ్గిపోతుంది అన్నమాట. అలాగే ఎవరికైతే థైరాయిడ్ ఉందో వారికి నెక్ చుట్టూ పెట్టుకోవాలి థైరాయిడ్ ప్రాబ్లం డైలీ ఒక 1 అవర్. అలాగే హెడేక్ అవుతుంది మీకు, మైగ్రేన్ లో చాలా రకాలు ఉన్నాయి, హెడేక్ లో చాలా రకాలు ఉన్నాయి. సో మీకు ఎక్కడ పెయిన్ ఉంది తలలో, ఆ పెయిన్ ఉన్న ప్రాంతంలో ఈ బెల్ట్ లోపల మ్యాగ్నెట్స్ ఉంటాయి. ఆ ఏదైతే లెదర్ పార్ట్ ఉందో ఆ ప్లేస్ లో మీరు పెట్టాలన్నమాట, అలా వచ్చేటట్టుగా. అలా మీరు బ్యాండ్ చేసి పెట్టుకుంటే తల చుట్టూ మీరు నైట్ కూడా పెట్టేసుకొని పడుకోవచ్చు, లేదా డే టైమ్ లో ఒక 1 అవర్ 2 అవర్స్ మీరు పెడితే మీకు చాలా హాయిగా ఉంటుంది. 1 ఆర్ 2 అవర్స్ తర్వాత చాలా చాలా రిలీఫ్ గా ఉంటుంది. ఇది నా ఎక్స్పీరియన్స్ తో చెప్పేది, ఎందుకంటే నాకు మైగ్రేన్ పెయిన్, లో బీపీ ఇవన్నీ కూడా ఈ ప్రోడక్ట్ వల్ల తగ్గాయి. సో నా సెల్ఫ్ ఎక్స్పీరియన్సే నేను మాట్లాడుతున్నా. ఓకే, సో అలాగే మనకు మెయిన్ ఇక్కడ మొబైల్ రేడియేషన్. అంటే మొబైల్ ఫోన్ అయితే ఖచ్చితంగా వాడాల్సిందే, అందరం వాడతాం దాన్ని. రోజు ఒక్క రోజన్నా దాన్ని మనము లాక్ చేసి అక్కడ పెట్టేస్తామా? పెట్టము, మన వర్క్ దాంట్లోనే ఉంటది కాబట్టి డెఫినెట్లీ వీ కెన్ యూజ్ ద మొబైల్ ఫోన్. సో దాన్ని పక్కకు పెట్టలేం. మీరు స్క్రీన్ టైం కూడా పెట్టేసుకొని చూడండి ప్రతిరోజు ఎన్ని అవర్స్ అవుతుంది. నేను మానిటరింగ్ చేస్తూ ఉంటాను నా ఫోన్ లో అయితే. సో అలా చేసినప్పుడు చూడండి మీకు మినిమం 5 అవర్స్ ఉంటది, మాక్సిమం 7 అవర్స్ వస్తుంది యావరేజ్. అంతా మనం ఫోన్ చూస్తాం. ఓకే, సో ఫోన్ ఎప్పుడైతే మీరు చూస్తారో అప్పుడు ఖచ్చితంగా మీ రిస్ట్ బెల్ట్, అంటే మీ చేతికి ఈ రిస్ట్ బెల్ట్ ఉండాలి. అప్పుడు అది రేడియేషన్ అనేది ఆపుతుంది. ఈ రేడియేషన్ ఎలా ఆపుతుంది, ఇది నిజమా కాదా అని చెప్పడానికి ఇక్కడ కొత్త వాళ్ళు ఎవరైతే ఉంటే మిమ్మల్ని ఎవరైతే ఇన్వైట్ చేస్తారో వాళ్ళ దగ్గర కూర్చోండి, మళ్ళీ ప్లాన్ ప్రెజెంటేషన్ వినండి, డెమో చూపిస్తారు వాళ్ళు. ఎలా రేడియేషన్ ఆపుతుంది, మీలో మీ స్టెబిలిటీ ఎలా ఉంటుంది, మీ ఎనర్జీ లెవెల్స్ ఎలా బూస్ట్ అవుతాయి అనేది డెమో చూపిస్తారు. అది చూడండి, మీరు చాలా చాలా స్టన్ అవుతారు, ఇంప్రెస్ అవుతారు, చాలా చాలా మీకు ఇన్ఫర్మేషన్ అనేది కూడా ఉంటుంది. ఓకే, సో ఇక్కడ మ్యాగ్నెటిక్ థెరపీ ఎలా వర్క్ చేస్తుంది అంటే మన చేతికి ఎప్పుడైతే ఈ రిస్ట్ బెల్ట్ పెడతామో, రిస్ట్ బెల్ట్ లేనప్పుడు బ్లడ్ ఫ్లో డయాగ్రామ్ ఒకసారి చూద్దాం. నో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అంటే బెల్ట్ లేదు. అప్పుడు మన చేతిలో ఎలా ఉంది, రక్తనాళంలో రక్త కణాలు రౌండ్ గా ఉన్నాయి, స్పేస్ లేదు, దగ్గరగా క్లమ్జీగా ఉన్నాయి, ముందుకు వెళ్ళడానికి వాటికి చాలా ప్రాబ్లం అవుతుంది. సో రక్తం కూడా గాఢంగా ఉన్నదన్నమాట. సో ఈజీగా ముందుకు వెళ్ళలేకపోతుంది, స్లోగా రక్త ప్రసరణ ఉంది అంటే అప్పుడు ఏమైతుంది, హార్ట్ మీద ప్రెషర్ వస్తుంది. సో ఇక్కడ మీకు ఎప్పుడైతే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ మనం అంటే రిస్ట్ బెల్ట్ చేతికి పెట్టామో ఇమీడియట్ గా రక్త ప్రసరణ పల్చగా అవుతుంది, రక్తం పల్చగా అయ్యి ఆక్సిజన్ లెవెల్ ఇంప్రూవ్ అయినందుకు ఆ బ్లడ్ సెల్స్ అనేది ఫ్రీగా మూవ్ అవుతాయి, అంటే స్పేస్ అనేది ఎక్కువగా ఉంటుంది, ఈజీగా ఫ్లో అవుతుంది అనమాట. సో అందుకని రక్తము గుండె నుంచి అన్ని భాగాలకి ఈజీగా సరఫరా అవుతుంది, చెడు రక్తం వెళ్తుంది, ప్యూరిఫై అవుతుంది, మళ్ళీ మంచి రక్తం అన్ని భాగాలకు చాలా ఈజీగా వెళ్తుంది అనమాట. సో హార్ట్ మీద ప్రెషర్ అనేది కూడా రాదు, హార్ట్ హెల్దీగా ఉంటుంది, బ్రెయిన్ కూడా హెల్దీగా ఉంటుంది. మరి ఈ మ్యాగ్నెట్స్ ఇప్పుడే వింటున్నామా, ఇంతకు ముందు ఉందా అంటే యాక్చువల్లీ ఎప్పటి నుంచో ఈ మ్యాగ్నెట్స్ నియోడైమ్ అనేది ఎప్పటి నుంచో వాడుతున్నారు. ఎవరు వాడుతున్నారు అంటే ఆస్ట్రోనాట్స్. అంటే నాసా సైంటిస్ట్ అండ్ ఆస్ట్రోనాట్ యూజ్ స్ట్రాంగ్ నానో టెస్లా మ్యాగ్నెట్స్ ఇన్ స్పేస్ సూట్ అండ్ షూ ఇన్సోల్. వారి స్పేస్ షూట్ లో అనేకమైన మ్యాగ్నెట్స్ వాడారు. ఇంతకు ముందే ఒక 30-40 ఇయర్స్ బ్యాక్ స్పేస్ లో వెళ్ళారు. అప్పుడే నియోడైమ్ ఉందన్నమాట ఈ మ్యాగ్నెట్స్. ఇప్పుడు మనము ప్రొడక్ట్ రూపంలో ఇప్పుడు తీసుకొచ్చాం కానీ ఇది కొత్తది కాదు.
ఎప్పటి నుంచో వాడుకలోనే ఉంది. సో వారికి ఎందుకు ఇవ్వాలి నియోడైమ్ అంటే, ఆస్ట్రోనాట్ క్లాత్ లో థౌజండ్స్ ఆఫ్ బయోమాగ్నెట్స్ ఉంటాయి. ఎందుకు అంటే భూమి మీద గ్రావిటేషనల్ ఫోర్స్ ఉంది, ఇంకా మ్యాగ్నెటిక్ ఫోర్స్ ఉన్నాయి. మరి ఆస్ట్రోనాట్స్ భూమి నుంచి 3000 కిలోమీటర్స్ దూరం పైకి వెళ్తే అక్కడ గ్రావిటేషనల్ ఫోర్స్ అనేది 0 అవుతుంది. అందువల్ల బ్లడ్ సర్క్యులేషన్ ప్రాపర్ గా జరగదు, వీక్ అవుతుంది. సో వారికి సఫోకేషన్ అవుతుంది. కాబట్టి బయోమాగ్నెట్స్ వాళ్ళ సూట్ లో వాడతారు. అందుకే వాళ్ళు 6 months లేకపోతే 1 year కూడా స్పేస్ లో ఉండి రీసెర్చ్ లో ఉంటారు. ఓకే, మరి వారి సూట్ కాస్ట్ ఒకసారి చూసుకుంటే $12 million. సో అమెరికన్ డాలర్స్ 12 million అమెరికన్ కరెన్సీలో. అదే మన ఇండియన్ కరెన్సీలో ఇది 84 crores అన్నమాట. ఒక్క సూట్ కాస్ట్ అంత కాస్ట్ పెట్టి వారిని పంపిస్తారంటే అది చూడండి ఎంత. అంటే ఆ ప్రోడక్ట్ అక్కడ ఆ నియోడైమ్ అక్కడ వాడారు. సో మనము అదే దాన్ని వాడుతూ మన హెల్త్ మనం ఎంత బాగా చేసుకోవచ్చో మనకి ఇప్పుడు అర్థమైంది. సో అలాగే మీకు ఇంకా మోర్ ఇన్ఫర్మేషన్ కావాలి, ఈ నియోడైమ్ గురించి నేను చాలా విషయాలు తెలుసుకోవాలి అనుకుంటే, మీకు సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లో మంచి ఇన్ఫర్మేషన్స్ బుక్స్ ఉన్నాయి అమెజాన్ లో. మ్యాగ్నెట్ థెరపీ అని, ద పెయిన్ క్యూర్ ఆల్టర్నేటివ్, అలాగే హీలింగ్ విత్ మ్యాగ్నెట్స్ అని, మ్యాగ్నెటోథెరపీ, ద ఆర్ట్ ఆఫ్ మ్యాగ్నెట్ హీలింగ్. సో ఇలాంటి సో మెనీ బుక్స్ మనకు అవైలబుల్ ఉన్నాయి. మీరు ఏదైనా ఒక బుక్ తీసుకొని చదవండి. అంటే నాలెడ్జ్ ఇస్ పవర్ అంటాం. నాలెడ్జే మన నమ్మకం, నాలెడ్జ్ ఇస్ ట్రస్ట్ ఆల్సో. సో కంపల్సరీ మీకు నమ్మకం రావాలంటే బుక్స్ తీసుకొని చదివి మోర్ ఇన్ఫర్మేషన్ తీసుకొని మీరు చక్కగా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. అలాగే ఈ మ్యాగ్నెటిక్ థెరపీ వల్ల, ఈ ప్రోడక్ట్ మనం యూజ్ చేయడం వల్ల మనకి 200+ డిసీజెస్ ని మనము ఆ డిసీజెస్ రాకుండా మన శరీరాన్ని మనం కాపాడుకోవచ్చు. ఒకవేళ మీకు ఈ డిసీజెస్ లో ఏదైనా ఉంది అంటే కూడా 100% క్యూర్ అవుతుంది వితౌట్ టేకింగ్ ఎనీ మెడిసిన్. సో మరి ఎవరు వాడకూడదు అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. సో మనం ప్రెగ్నెంట్ లేడీస్ కి ఈ ప్రోడక్ట్ అనేది రికమెండ్ చేయము. ఎందుకు అంటే ప్రెగ్నెంట్ ఉమెన్ ఆమె మదర్ అంటే హార్ట్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫ్రీక్వెన్సీ రిలీజ్ చేస్తుంది. అలాగే బేబీ లోపల ఉన్న బేబీ హార్ట్ కూడా ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫ్రీక్వెన్సీ రిలీజ్ చేస్తుంది. ఈ రెండు ఫ్రీక్వెన్సీలు మ్యాచ్ అవ్వవు. అందుకని మనం ప్రెగ్నెంట్ లేడీస్ కి ఈ ప్రోడక్ట్ అనేది ఇవ్వకూడదు. నెక్స్ట్ పేస్ మేకర్ యూజర్స్, ఎవరికైతే హార్ట్ పల్స్ రేట్ అనేది వీక్ అవుతుందో, ఒక ఆర్టిఫిషియల్ ఇన్స్ట్రుమెంట్, దాన్నే పేస్ మేకర్ అంటే, ఇట్స్ అన్ ఎలక్ట్రానిక్ డివైస్. ఇది అమరుస్తారు హార్ట్ దగ్గర. సో ఇది అయస్కాంతాన్ని ఆకర్షిస్తుంది. అంటే అది ఎలక్ట్రోమాగ్నెటిక్ కాబట్టి ఎలక్ట్రానిక్ డివైస్ కాబట్టి మ్యాగ్నెట్ అనేది ఎలక్ట్రాన్ ని ఆకర్షిస్తుంది. సో డివైస్ పాడైపోయే అవకాశం ఉంటుంది. పల్స్ రేట్ వాళ్ళకి డౌన్ అయ్యి ప్రాబ్లమేటిక్ అవుతుంది. కాబట్టి మనం పేస్ మేకర్ యూజర్స్ కి ప్రోడక్ట్ అనేది ఇవ్వము. ఇంకొకటి ఎలక్ట్రానిక్ ఇన్సులిన్ పంప్ యూజర్స్. వెరీ హై కేసెస్, అంటే వెరీ వెరీ సీరియస్ కేసెస్ లో ఇలాంటి ఇన్స్ట్రుమెంట్ వాడతారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్సులిన్ షుగర్ పేషెంట్స్ కి టాబ్లెట్ రూపంలో లేదా ఇంజెక్షన్ రూపంలో ఇస్తారు. కానీ రేర్ కేసెస్ లో ఇప్పుడు ఎలక్ట్రానిక్ డివైసెస్ పంప్ కూడా పెడుతున్నారు. ఇది కూడా ఒక ఎలక్ట్రానిక్ డివైస్. సో ఇది కూడా మ్యాగ్నెట్ ని అట్రాక్ట్ చేస్తుంది కాబట్టి డివైస్ పాడైపోయే అవకాశం ఉంటది. అందుకని మనము ఇవ్వము. అలాగే హీట్ కి ఎప్పుడూ కూడా దూరంగా ఉంచాలి. వాష్ అనేది మ్యాట్రెస్ ని చేయకూడదు. ఎందుకు చేయకూడదు అంటే ఫ్యాబ్రిక్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్యాబ్రిక్ పాడైపోతుంది. ఇంకా ఆ మ్యాట్రెస్ లో మ్యాగ్నెట్స్ అనేది నార్త్ పోల్, సౌత్ పోల్ ఇలా అమర్చబడి ఉంటాయి. మీరు ఎప్పుడైతే వాష్ చేస్తారో అవి ఊడిపోయి ఆ డైరెక్షన్ అనేది చేంజ్ అవుతుంది. సో అప్పుడు ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫ్రీక్వెన్సీ రిలీజ్ కాదు కాబట్టి మనము వాష్ చేయొద్దు. కానీ మ్యాగ్నెట్ కి ఏమి కాదు, మ్యాగ్నెట్ లైఫ్ అనేది 100 years. ఓకే, కాకపోతే ఫ్యాబ్రిక్ పాడైపోతుంది, ఇంకా అవి డిస్లొకేట్ అయిపోతాయి మ్యాగ్నెట్స్. అందుకని మనం వాష్, ఇప్పుడు మనం కర్లాన్ బెడ్స్, కంఫర్ట్ బెడ్స్, ఇలా డబుల్ కట్స్, సింగిల్ కట్ బెడ్స్ వేస్తాం. వాటిని ఉతుకుతామా? ఉతకం. వాటిని ఎన్నో సంవత్సరాలైనా అలాగే ఉంటాయి. ఇది కూడా మనం అలాగే కేర్ తీసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఆల్ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ అనేది మనం మ్యాట్రెస్ మీద పెట్టకూడదు. ఎందుకు? ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ ని మ్యాగ్నెట్ అనేది అట్రాక్ట్ చేస్తుంది. గ్యాడ్జెట్స్ పాడైపోతే, ఫోన్ పెట్టారనుకోండి డైలీ,
ఆ మ్యాట్రెస్ మీద కొన్ని రోజుల తర్వాత దాని బ్యాటరీ అనేది వీక్ అయిపోతది. ల్యాప్‌టాప్ పెట్టారు, బ్యాటరీ వీక్ అయిపోతది. అలా అన్నమాట. సో, అందుకని మనం ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ అనేది పెట్టకూడదు. అలాగే మన కంపెనీకి సో మెనీ గవర్నమెంట్ లీగల్ సర్టిఫికేట్స్ వచ్చాయి. మీరు వెబ్‌సైట్‌లో వెళ్లి కూడా మీరు చూడొచ్చు. ఎలాంటి సర్టిఫికేట్స్ వచ్చాయి. దీంట్లో కొన్ని మాత్రమే నేను చెప్తాను. ఎందుకంటే చాలా వచ్చాయి మనకి. సో, దాంట్లో ముఖ్యమైనది ఎంఎస్ఎంఈ అంటే గవర్నమెంట్ ఇండియా నుంచి వచ్చింది ఇది. మినిస్ట్రీ ఆఫ్ మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఎంటర్‌ప్రైజెస్ అని, అలాగే ఎంఎస్ఎంఈ నుంచి సర్టిఫికేట్ ట్రోఫీ కూడా వచ్చాయి. నెక్స్ట్ అవార్డ్ మనకి ఎఫ్ఐసిసిఐ దీని నుంచి సర్టిఫికేట్ ఇంకా ట్రోఫీ అంటే ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ నుంచి, అలాగే ఎఫ్ఐడిఎస్ఐ దీని నుంచి మనకి సర్టిఫికేట్ వచ్చింది. దీని ఫుల్ ఫామ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీస్. ఇంకొకటి ఏఐఎంఏ అంటే ఆయుష్ ఇంటర్నేషనల్ మెడికల్ అసోసియేషన్ నుంచి కూడా ట్రోఫీ రావడం జరిగింది. ముఖ్యంగా చెప్పుకోదగ్గ అవార్డు ఏంటి అంటే కరోనా టైంలో కరోనా పేషెంట్స్ కి మా కంపెనీ చేసిన సేవలకు గాను కరోనా యోద్ధ అవార్డు ఆయుష్ మంత్రాలయం నుంచి ఇవ్వడం జరిగింది. ఇట్స్ గ్రేటెస్ట్ ప్రెస్టీజియస్ ఆనర్ ఆఫ్ ద కంపెనీ అని మనం చెప్పొచ్చు. అలాగే కంపెనీకి బెస్ట్ ప్రొడక్ట్ ఆఫ్ ద ఇయర్, బెస్ట్ క్వాలిటీ ఆఫ్ ద ఇయర్, బెస్ట్ బిజినెస్ ప్లాన్ ఆఫ్ ద ఇయర్, ఇలాంటి బెస్ట్ కంపెనీ ఆఫ్ ద ఇయర్ సో మెనీ అవార్డ్స్ మనకు వచ్చాయి. వెబ్సైట్ లో మీరు చూడొచ్చు. మరి బయోమెగ్నెటిక్ థెరపీ ఉత్పత్తులు ఎవరు ఉపయోగించాలి? వ్యాధులు ఉన్నవారు కంపల్సరీ 100% యూజ్ చేయాలి. మరి ఆరోగ్యంగా ఉన్న వాళ్ళు ఉపయోగించాలా వద్దా పెద్ద డౌట్ వస్తది. సో ఆరోగ్యంగా ఉన్న వాళ్ళైతే 200% యూజ్ చేయాలి. ఎందుకు అంటే మనకి ఎప్పుడైనా వ్యాధులు వచ్చినప్పుడు అప్పుడు బాధపడే కంటే దాని నుంచి రాకుండా ఉండడం చాలా అంటే దాని నుంచి జాగ్రత్త పడడం చాలా ఇంపార్టెంట్. ఎందుకు? శరీరం లోపల ఏం జరుగుతుందో మనకు తెలియదు. మరి దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఫోన్ తీసుకుందాం. ఫోన్ కొత్తది కొన్నప్పుడు ఎంత ప్రికాషన్ తీసుకుంటాం అంటే దానికి బ్యాక్ సైడ్ ఒక కవరు, ఫ్రంట్ ఒక కవరు, మళ్ళీ అది గొరిల్లా గార్డ్, తర్వాత సేఫ్ గార్డ్ గ్లాసెస్ ఏపిస్తాం. అంటే కింద పడితే కూడా నా స్క్రీన్ పాడు కాకూడదు. 20,000, 30,000, 1,00,000 వరకు ఫోన్ తీసుకుంటాం. దానికి సేఫ్ గార్డ్ ఏపిస్తాం. గొరిల్లా గ్లాస్ అని, ఈ గ్లాస్, ఆ గ్లాస్. మరి ఫోన్ కోసమే మనం అంతా ఆలోచిస్తున్నాము. అంటే ముందు అది పడితే దానికి ఏం కాకుండా ఉండడానికి ఇట్స్ ప్రొటెక్షన్. మరి మన శరీరంలో ఏదైనా అంటే వాతావరణంలో చేంజెస్ ఉండొచ్చు, ఇమ్యూనిటీ పవర్ తక్కువ అవ్వచ్చు మనకి. సో ఏదైనా వైరస్ అటాక్ కావచ్చు, ఏదైనా బ్యాక్టీరియా అటాక్ కావచ్చు, లోపల సెల్స్ డ్యామేజ్ అవ్వచ్చు. సో ఇలాంటి ప్రమాదం ఉన్నప్పుడు మనం ఎందుకు మన శరీరం గురించి ఆలోచించాము? మనం కూడా ముందు జరగబోయే అంటే అపాయాన్ని అరికట్టడానికి ప్రోడక్ట్ ఒక గొరిల్లా గ్లాస్ లాగా వాడాలంతే, సింపుల్ గా చెప్పాలంటే. ఓకే, సో మనం ఎగ్జాంపుల్ చూస్తే చూడండి, గుండెపోటుతో 5th క్లాస్ చిన్న పాప స్నానం చేస్తున్నప్పుడు హార్ట్ అటాక్ వచ్చింది అమ్మాయికి. అంటే ఇంకా ఎవరి లైఫ్ ఎక్కడ సేఫ్ ఉందో మనం ఆలోచించాలి. నెక్స్ట్ మిస్టర్ ఇండియా 42 ఇయర్స్ ప్రేమ్ రాజ్ అరోరా. సో వీరు మిస్టర్ ఇండియా అంటేనే చాలా హెల్దీ పర్సన్ అని, లేకపోతే మిస్టర్ ఇండియా కితాబే రాదు. సో అలాంటి వ్యక్తి హార్ట్ అటాక్ తోటి చనిపోయారు. వెరీ హెల్దీ పర్సన్. అలాగే మనకి పునీత్ రాజ్ కుమార్ గారు, హీఈస్ ద కన్నడ యాక్టర్. సో ఫేమస్ కన్నడ యాక్టర్, సూపర్ స్టార్. సో వీరు కూడా 46 ఇయర్స్. వీరికి అంటే వీరికి ప్రొఫెషనలిస్ట్ జిమ్ ట్రైనర్ ఉంటారు. వాళ్ళ ఫుడ్ కూడా అంత ఆరోగ్యకరమైన ఫుడ్ తీసుకుంటారు. క్రోర్స్ ఆఫ్ రూపీస్ ఉన్నాయి. ఏదున్నా కూడా ప్రాణాలు ఏవి కాపాడలేదు. అంటే శరీరంలో ఏం జరుగుతుంది మరి? వాళ్ళ ఫుడ్ అంత బాగుంటది, ఇంకా మనమైనా ఫుడ్ పట్ల అసలు ఉండదు. ఎక్సర్సైజ్ ఉండవు మనకి, యోగా ఉండదు, ఏముండదు. వారికి అన్ని ఉంటాయి, అయినా కూడా హార్ట్ అటాక్ వచ్చిందంటే మనం ఎంత ఆలోచించాలి. ఓకే, ఇంకా చూస్తే మనకి ఇక్కడ గౌరవ్ గారు, హీఈస్ ద కార్డియాలజిస్ట్ ఫ్రమ్ గుజరాత్. వీరు 16 ఇయర్స్ అదే 16,000 పీపుల్ కి హార్ట్ ఆపరేషన్స్ చేసిన వ్యక్తికే గుండెపోటు వచ్చింది. సో ఎవరికైనా సరే వారి లైఫ్ మీద ఈ రోజు గ్యారెంటీ లేదు, ఎప్పుడైనా ఏమన్నా జరగచ్చు. కాబట్టి మనం ఈ ప్రోడక్ట్ వాడుతూ అందరికి కూడా ఈ ప్రోడక్ట్ ఇస్తూ అందరినీ కూడా హెల్దీ చేసే బాధ్యత మన మీద ఉంది.
మరి హౌ మచ్ యూ షుడ్ గివ్ ఇంపార్టెన్స్ టు యువర్ ఫ్యామిలీ హెల్త్. మన ఫ్యామిలీలో మన ఫ్యామిలీ వాళ్ళకి హెల్త్ మనం ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నాం, ఒకసారి గ్యాజెట్స్ చూద్దాం. సో ఫోన్ అందరికీ ఉంటుంది. ఆ ఫోన్ కాస్ట్ మినిమం 30,000. ఇప్పుడైతే 20,000 కూడా ఎవరైనా తీసుకుంటారో లేదో నాకు డౌటే. 30,000 అయితే మినిమం అయింది. ఎన్నో ఫీచర్స్ కావాలి అందరికి. సో 30 నుంచి ఇట్స్ మేబీ 1 lakh 2 lakh. అలాగే ఫోన్ ఒకటే ఉంటదా ఇంట్లో? ఫ్యామిలీలో నలుగురు ఉంటే నలుగురికి ఫోన్లు ఉంటాయి. ఓకే, అంటే 1.2 lakh అక్కడ అయింది. ఏసీ ఉంటుంది, ఫ్రిడ్జ్ ఉంటుంది, బైక్ ఉంటుంది, అలాగే మంచి టీవీ పెద్దది, లగ్జూరియస్ ఫర్నిచర్, కార్ ఉంటుంది, డ్రీమ్ కార్. సో వాషింగ్ మిషన్, ఇవన్నీ ఎసెన్షియల్ థింగ్స్. ఇవన్నీ కూడా ఫ్యామిలీ అంటే మనకు ఉండాలి ఇంట్లో, అవసరమైన వస్తువులు. కానీ ఇవన్నీ మన హెల్త్ పాడైనప్పుడు ఏదైనా దీంట్లో యూజ్ అవుతుందా అంటే ఇవన్నీ కూడా హెల్త్ ని డ్యామేజ్ చేసేదే, ఏది యూజ్ కాదు దీంట్లో, రైట్? ఈ వీటితో అంటే వీటన్నిటికి చూస్తే 3 to 4 lakhs అయ్యే ఉంటది. కానీ అది మనకి రివర్సబుల్ గా ఏదైనా ఇస్తుందా హెల్త్ అంటే ఏమి ఇవ్వదు. అదే మీరు ఇక్కడ ఈ మినిమం కాస్ట్ ప్రోడక్ట్ మీరు తీసుకున్నారంటే మీకేమైనా జరిగితే ఆ ప్రోడక్ట్ మిమ్మల్ని సేవ్ చేస్తుంది. అంటే ఒక డాక్టర్ మీ ఇంట్లో ఉన్నట్టే అన్నమాట, అంత మంచి ప్రోడక్ట్. అలాగే మనకు విచ్ టైప్స్ ఆఫ్ పార్ట్స్ ఆర్ అవైలబుల్ ఇన్ మార్కెట్, మార్కెట్ లో ఎలాంటి పార్ట్స్ అవైలబుల్ ఉన్నాయి అది కూడా ఒకసారి మనం అనలైజ్ చేద్దాము. ఇప్పుడు ఒక బైక్ పాడైపోయిందంటే దానికి కావాల్సిన ఇంజన్ ఆయిల్ అనుకోండి, సో మెనీ, ఇంకేదైనా పార్ట్ పోయిందంటే ఇమీడియట్లీ షాప్ లో దొరుకుతుంది. కార్ ప్రాబ్లం అయితే దానికి కూడా మెకానిక్ షాప్ ఉంటుంది, పార్ట్స్ ఉంటాయి అవైలబుల్. ఫోన్ ప్రాబ్లం వచ్చింది, టీవీ ప్రాబ్లం అయింది, ఏసీ పాడైపోయింది, ఫ్రిడ్జ్ పాడైపోయింది, కంప్యూటర్ పాడైపోయింది, ఏదైనా సరే మీకు ఖచ్చితంగా దానికి సంబంధించిన పార్ట్స్ అవైలబుల్ ఉన్న షాప్స్ మనకి మార్కెట్ లో ఉన్నాయి. మరి మన శరీరంలో ఉన్న ఆర్గాన్స్, మన శరీరంలో పార్ట్స్, ఇవి కూడా వెలకట్టలేనివి. WHO, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చెప్పిన ప్రకారం మన ఆర్గాన్స్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 310 crores of rupees. మరి ఇంత మనకు ఒక ఫోన్ పాడైపోతేనే 1 day కూడా ఇంట్లో ఉండలేము, ఇమీడియట్ గా వెళ్ళాలి, కొత్త ఫోన్ అన్నా తీసుకోవాలి, ఉన్నదాన్ని పాడైపోతే అది రీప్లేస్ అన్నా చేసి కొత్తది ఇమీడియట్లీ తీసుకుంటాం 10-20 వేలు ఎక్స్ట్రా పెట్టి. మరి మనకు కిడ్నీ పాడైపోయింది, లివర్ డ్యామేజ్ అయింది, లేదా హార్ట్ ఏదైనా ప్రాబ్లం వచ్చింది, బ్రెయిన్, ఎక్కడైనా దొరుకుతుందా? షాప్ ఉందా వీటికి? మార్కెట్ లో ఎక్కడైనా వెళ్ళి తీసుకొని మనం రిప్లేస్ చేసుకుందామా? ఎక్కడా ఉండదు. ఒక డోనర్ కావాలి, బ్లడ్ గ్రూప్ మ్యాచ్ అవ్వాలి, మీ దగ్గర ఒక 1 కోటి రూపాయలు మినిమం ఉండాలి, అప్పుడే ఆర్గాన్ రీప్లేస్ అవుతుంది, అప్పటిదాకా కాదు. మరి ఇన్ని క్రోర్స్ ఆఫ్ రూపీస్ ఉన్న మన ఆరోగ్యం గురించి, మన ఆర్గాన్స్ గురించి మనం ఎంత ఆలోచించాలి? ఓకే, ఇక్కడ మనీ ఈజ్ నాట్ మ్యాటర్, ఆరోగ్యమే ఇక్కడ ముఖ్యం, ఆరోగ్యమే మహాభాగ్యం. కాబట్టి మనం మనీ గురించి ఆలోచించకుండా ఖచ్చితంగా ప్రొడక్ట్ అనేది తీసుకొని మన లైఫ్ అనేది సేవ్ చేసుకోవాలి. మనతో పాటు మన ఫ్యామిలీని, రిలేటివ్స్ ని, నైబర్స్ ని, టోటల్ ఇండియాని మనం సెక్యూర్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో ఇక్కడ ప్రోడక్ట్స్ ఎలాంటిగా అవైలబుల్ ఉన్నాయి, ఎలాంటి ప్రోడక్ట్స్ ఉన్నాయి అంటే ఇక్కడ 3 రకాల అంటే 3 కేటగిరీస్ ఉన్నాయి మనకు. ఇక్కడ సెమీ డీలక్స్, ఇది మీరు చూస్తున్నారు, ఇది సింగిల్ కిట్, దీని కాస్ట్ వచ్చేసి 8,400 రూపీస్. సో ఇక్కడ మీకు అన్ని ఒక్కొక్కటి వస్తాయి అన్నమాట. ఒక 3x6 సెమీ డీలక్స్ బయోమాగ్నెస్ మ్యాట్రస్ వస్తుంది, ఒక పిల్లో ప్యాడ్, అలాగే ఒకటి ఇమిటేషన్ బ్రాస్లెట్, ఒకటేమో సిలికాన్ రిస్ట్ బ్యాండ్, ఇంకొకటి ఆర్టిఫిషియల్ లెదర్ రిస్ట్ బ్యాండ్ వస్తుంది, ఒక క్వాంటిటీ వాటర్ ఎనర్జీ ప్యాడ్, ఇలా 6 వస్తాయి దీంట్లో. దీని కాస్ట్ 8,400. అలాగే దీంట్లో మనకు డబల్ కిట్ కూడా అవైలబుల్ ఉంది. ఒకవేళ ఫ్యామిలీ పెద్దగా ఉంది, మీకు 4 members ఉన్నారు అంటే మీరు ఫ్యామిలీ కిట్ తీసుకోవచ్చు. ఈ సింగిల్ కిట్ 8,400 మీరు తీసుకొని ఇంకొక సింగిల్ కిట్ తీసుకుంటే ఎంత కాస్ట్ అవుతాయి? 16,800. అదే మీరు డబల్ కిట్ తీసుకుంటే ఇక్కడ మీకు మనీ అనేది సేవ్ అవుతుంది, 2,400 రూపీస్ అప్రాక్సిమేట్లీ తక్కువైపోయి 14,600 లో అన్ని డబల్ వస్తాయి. అంటే ఇక్కడ 2 క్వాంటిటీ 3x6 మ్యాట్రస్ వస్తుంది సెమీ డీలక్స్ ది. మాకు 2 సింగిల్ మ్యాట్రస్ వద్దు, డబల్ దే కావాలి అంటే మీకు 5.5 x 6 feet ది కూడా డబల్ వస్తుంది అనమాట. ఇంకా 2 పిల్లో ప్యాడ్స్, 2 ఇమిటేషన్ బ్రాస్లెట్స్, ఒక సిలికాన్ రిస్ట్ బ్యాండ్, ఒక ఆర్టిఫిషియల్ లెదర్ బ్యాండ్, అలాగే 2
వాటర్ ఎనర్జీ ప్యాడ్, ఇలా మీకు ప్రొడక్ట్స్ అనేది వస్తాయి. ఇది సెమీ డీలక్స్. అంటే దీంట్లో మ్యాగ్నెట్స్ అనేది చేంజ్ ఉంటాయి అన్నమాట ముందు ముందు. అలాగే ఇక్కడ సూపర్ డీలక్స్ ప్రోడక్ట్ అనేది ఉంది. దీంట్లో దీని కాస్ట్ 9,800. ఇక్కడ మనం 8,800 లో 90 మ్యాగ్నెట్స్ ఉంటాయి. దీంట్లో 100 మ్యాగ్నెట్స్ ఉంటాయి. ఫ్యాబ్రిక్ చేంజ్ అవుతుంది. కాస్ట్ కాస్ట్ పెరిగిన కొద్దీ క్వాలిటీ అనేది చేంజ్ అవుతుంది. మ్యాగ్నెట్స్ కూడా ఇంక్రీజ్ అవుతాయి. ఇక్కడ 9,800 లో అన్ని కూడా మళ్ళీ సింగిల్ గా వస్తాయి అన్నమాట. దీంట్లో డబల్ తీసుకుంటే 16,500 రూపీస్. ఇవి కూడా అన్ని రెండు ప్రోడక్ట్స్ అనేది ఇస్తాం. దీంట్లో ప్రీమియం క్వాలిటీ ప్రోడక్ట్ ఉంది. దీంట్లో కూడా మ్యాగ్నెట్స్ 110 ఉంటాయి ఒక సింగిల్ మ్యాట్రస్ లో. కాస్ట్ వచ్చేసి 10,700. ఫ్యాబ్రిక్ కూడా ఫైన్ గా ఉంటుంది. దీంట్లో అన్ని కూడా 1 వస్తాయి. ఇక్కడ కూడా 3x6 ప్రీమియం బయోమాగ్నెట్ మ్యాట్రస్ ఒకటి వస్తుంది. ఒకటి పిల్లో ప్యాడ్, ఇమిటేషన్ బ్రాస్లెట్స్ ఒకటి, సిలికాన్ రిస్ట్ బ్యాండ్ ఒకటి, ఆర్టిఫిషియల్ లెదర్ బ్యాండ్ ఒకటి, ఇంకా వాటర్ ఎనర్జీ ప్యాడ్. ఇదే మీరు డబల్ లో తీసుకుంటే ఇక్కడ కూడా మనీ మీకు సేవ్ అవుతుంది. చూడండి, ఇక్కడ సింగిల్ కి 10,700 తీసుకుంటే ఇదే రెండు కావాలంటే మీకు ఎంత అవుతుంది? 21,000 అవుతుంది అప్రాక్సిమేట్లీ. కానీ ఇక్కడ అదే మీకు 2,000 రూపీస్ తగ్గించి 19,300 లో డబల్ కిట్ వస్తుంది. అన్ని కూడా రెండు ఉంటాయి దీంట్లో. ఓకే, సో మరి మనము ఇక్కడ ఒకసారి వన్ టైం ఇన్వెస్ట్మెంట్ అనేది ఒక 19,300 ప్రీమియం డబల్ కిట్ మీరు తీసుకుంటే మీ ఫ్యామిలీ కోసం, సో ఎంత మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు అనేది ఒక అనలైజ్ చేద్దాం. ఒక ఫ్యామిలీ ఇది ఒక్కసారి మీరు కిట్ తీసుకుంటే 25 ఇయర్స్ వర్క్ చేస్తుంది. ఓకే, సో పర్ ఇయర్ ఎంత పడుతుంది? 772 రూపీస్. పర్ మంత్ 64 రూపీస్. పర్ డే 2 రూపీస్ మాత్రమే. అంటే మీరు మీ హెల్త్ కాపాడుకోవడానికి మీరు ఇన్వెస్ట్మెంట్ చేసే అమౌంట్ ఎంత? ఓన్లీ 2 రూపీస్. ఈ రోజు ఒక టీ తాగాలన్నా బయట మీకు 10 రూపీస్, లేదా మంచి టీ ఎక్కడన్నా కావాలంటే 30 రూపీస్. ఓకే, కానీ ఇక్కడ మనకు మన ఆరోగ్యాన్ని ప్రోడక్ట్ కాపాడడానికి కావలసిన అమౌంట్ ఎంత? పర్ హెడ్ ఓన్లీ 2 రూపీస్. సో ఇక్కడ ప్రసాద్ హాస్పిటల్స్ వారు ఒక అడ్వర్టైజ్మెంట్ పెట్టారు, హ్యాపీ హార్ట్ ప్యాకేజ్ అని. సో 499 రూపీస్ మీకంటే స్పెషల్ యాంజియోగ్రామ్ హార్ట్ లో ఏదన్నా బ్లాకేజెస్ ఉన్నాయా లేదా తెలుసుకోవడానికి యాంజియోగ్రామ్ టెస్ట్ చేస్తారు. మరి ఒక్కసారి కాస్ట్ ఎంత? 5,999. ఇంత కాస్ట్ లో ఎంత మీకు హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అంటే చూడాలంటే దాని తర్వాత ప్రాసెస్ లు వేరేనే ఉంటాయి. అంటే అంత కాస్ట్ పెట్టి ఓన్లీ టెస్ట్ అవుతుంది. మరి ఓన్లీ 8,400 ఆర్ 19,300 లో మనము మన హెల్త్ అనేది ఇక్కడ కాపాడుకుంటాం. సో ఒకసారి ఆలోచించండి అందరూ కూడా. ఫ్రెండ్స్, మీ డబ్బుని ఎప్పుడు ఎక్కడ ఖర్చు పెట్టాలి? ఆరోగ్యం చెడిపోయాక హాస్పిటల్లో ఖర్చు పెట్టాలా, లేదా ముందు జాగ్రత్తగా ఆలోచించి ఆరోగ్యం చెడిపోకుండా ఉండడానికి ఖర్చు పెట్టాలా అనేది మన చేతుల్లోనే ఉంది. సో థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. ఈ రోజు మీ టైం, మీ పేషెన్స్ పెట్టి ఈ హెల్త్ అవేర్నెస్ ప్రోగ్రామ్ అంతా కూడా సక్సెస్ చేసినందుకు అందరికీ కూడా హోల్ హార్టెడ్లీ థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఇక్కడ మీరు స్కిన్ ప్రాబ్లమ్స్ వచ్చిన వారి రిజల్ట్ ఇక్కడ చూడొచ్చు మీరు. సోరియాసిస్ కానీ, వెరికోస్ వెయిన్స్ కానీ 3 months లో తగ్గిన రిజల్ట్స్ ఇవి. అలాగే ఎన్నో ప్రాబ్లమ్స్ స్కిన్ కూడా ఈ రోజు మీరు చూస్తున్నారు. సో అలాంటి ప్రాబ్లమ్స్ కూడా ఈజీగా ఒక 3-4 months లోనే క్యూర్ అవుతుంది. అన్బిలీవబుల్ రిజల్ట్స్ అన్నమాట ఇవి 6 months లోనే. ఓకే, సో మెనీ డిసీజెస్ ఏ కాదు, అంటే దాంతో పాటు షుగర్ కానీ, బీపీ కానీ, పెరాలసిస్ కానీ, ఇలా సో మెనీ డిసీజెస్ కూడా తగ్గిన టెస్టిమోనియల్స్ ఇప్పుడు మనకి ఇస్తారు మన మీటింగ్ లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా. సో థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. కొత్త వారు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా మీరు మీ అంటే ఎవరు ఇన్వైట్ చేశారో వారి దగ్గర కూర్చొని మీరు కంపల్సరీ వారి అభిప్రాయం అడిగి వారి దగ్గర మళ్ళీ డెమో తీసుకొని ఒక మంచి నిర్ణయాన్ని తీసుకుంటారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. ఎస్, సో మీటింగ్ లో ఉన్న